ब्रह्मा गुरुर्विष्णु गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, పరమాత్మన సర్వవ్యాపకత్వ, పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అని. ఓం ఏష హి దేవ ప్రతిదిశేను సర్వ పూర్వో హి జాతః నా ఉగర్భే అంతః సయేవ జాతః సమానః ప్రత్యస్థం జనాం తిష్టతి సర్వతోముఖః. ఇది దీనికి భావార్థం. ఈ దేవనొಬ್ಬನೇ దిక్కు విదిక్కులెల్లా వ్యాపిస్ಕೊಂಡಿರುವನು. కే పరమాత్మ స్వరూపమే సమస్త దిక్కులు, దశ దిశలు అంటాం కదా, అన్ని దిశల్లో కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఎల్లరికింత మొదలైనాగి ಹುಟ್ಟಿರುವವನು ಇವನೇ. ఇంకా ఏ దేవతలు లేరు, ఎవరు లేరు. ఉండేది అతడు ఒకడే. తినాడు అనేది కూడా ఊరిని ఔపచారికంగా చెప్పుకోవాల్సిందే కానీ పుట్టేదేం లేదు. పరమాత్మ పుట్టే క్వశ్చనే లేదు. ಹಾಗೆ గర్భధరలు ఇరువవను, పుట్టిరువవను, పుట్టలు ఇరువవను. గర్భంలో ఉండేవాడు, పుట్టేవాడు, పుట్టబోయేవాడు ಎಲ್ಲರೂ ఈతనే. ಜನರ ಒಳಗೆದ್ದುಕೊಂಡಿವನು, ಸರ್ವತೋముఖನಾಗಿ కండుబరుತ್ತಿರುವನು. సర్వ ప్రాణుల యందు కూడా ఈయన యొక్క వ్యాపకత్వమే ఉంటుంది. పరమాత్మనొప్పనే ప్రపంచವೆನ್ನೆಲ್ಲ వ్యాపించుకుంటెద్దు. ಎಲ್ಲಾ ప్రాణిಗಳು ಒಳಗೆದ್ದುಕೊಂಡು దాన్ని వ్యాపించినాడు అన్నట్టే ప్రాణులు వ్యాపించలేదనకూడదు. ప్రపంచం అనే పదం వ్యాపించిందంటే దాంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా వ్యాపించినట్లే. ಹಿಂದಿನ, ಈಗಿನ, ಮುಂದಿನ, ఇప్పుడు, ఇంతకు ముందు, భవిష్యత్తులో ಕಾಲಗಳಲ್ಲಿ ತೋರುವ ಎಲ್ಲಾ ವಿಧವಾದ ಪದಾರ್ಥಗಳಲ್ಲಿಯೂ ತಾನೇ ತಾನಾಗಿ విరాజమానాగిరువను ఇంత అభిప్రాయ. కాబట్టి భూతకాలంలో కావచ్చు, వర్తమాన కాలం కావచ్చు, భవిష్యత్ కాలంలో ఏవైనా పుట్టేటి ఉండా కావచ్చు, పుట్టిన ఉండొచ్చు, ఉన్నా కూడా అన్నిటి అందు కూడా ఈయనే ఉంటాడు. ఈయన విడిచి స్వతంత్రంగా కాలాలు లేవు, దేశాలు లేవు, ప్రాణులు లేరు, ఎవరు లేరు. అందుకే ఇంత తెలుసుకోవాలంటే చాలా కష్టమైపోయాయి. సామాన్య మహిళలందరూ సరసన పెట్టుకోండి. పరిచ్ఛిన్న దేవతలు ఎందుకు ఆశ్రయించినారప్ప అంటే ఈ వ్యాపకత్వానికి అనుకుంటే తట్టుకోలేరు ఎవరు. అంతటా ఎందుకు ఉండాలంటే కష్టమవుతుంది. మానవుల్లోనూ పశుపక్షాలలో కూడా ఉండాలంటే దేవుడు ఎట్లయితాడబ్బా? పుట్టేవాడు, పుట్టబోయేవాడు, పుట్టినోడు అంటే ఎవరు అనేది మనము అక్కడ చర్చించుకోవాలి. ఆలోచన కాదండి, అక్కడ కేవలం ఉండేది పరమాత్మ స్వరూపం, ప్రకృతి. తప్పులో తెలుసుకుంటే ప్రకృతి కూడా పరమాత్మను ఆశ్రయించే ఉంది కానీ ప్రకృతి కూడా వేరే ఉండలేదు. దీన్ని ప్రకృతి అనుకున్నప్పుడు మాత్రం నువ్వు గెలగలవు తప్ప, అంతేగాని ఇది నేను నువ్వు గెలలేవు. సత్యేదం కాదు. ఇంక నువ్వు జనం ఎత్తినా నువ్వు దాన్ని పొందరు. అరే ఇది కూడా ప్రకృతికి సంబంధించింది. నేను పరబ్రహ్మ స్వరూపంగా చైతన్యంగా నేను దేహంలో ఉన్నాను అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఆ యొక్క పరబ్రహ్మను పొందేదానికి. దేహం అనేది కూడా పరమాత్మ వ్యాపకమే, నా వ్యాపకమేనల్లా, నాలో ఉన్నాడు. నా యొక్క వ్యాపకమే దేహం, అంతే. అంతేనే దేహంలో నేను ఉండాలంటే మళ్ళీ అది వేరే అవుతుంది. వద్దు, నా యొక్క వ్యాపకమే ఈ దేహము, అంతే. అంటే పరమాత్మ యొక్క వ్యాపకమే దేహం అనేది రావాలి. సర్వగతవాద బ్రహ్మతత్వ, అంతటా ఉన్నటువంటి బ్రహ్మతత్వం. ಹಿಂದಿನ ವಿವರಣೆಯಲ್ಲಿ ಬ್ರಹ್ಮವು ಆತ್ಮನೇ ಎಂದು ತಿಳಿಸಿ, ఇంతకు ముందు ప్రకరణంలో ఏం చెప్పినాడు? బ్రహ్మ ఆత్మ, ఆత్మ బ్రహ్మ రెండు ఒకటి అని చెప్పి ఈ తత్వాన్ని మనగండవను ఎవడైతే ఈ ఆత్మస్వరూపాన్ని లేదా బ్రహ్మతత్వాన్ని గుర్తిస్తాడో సకల విధవాద సంసార పాశಗಳಿಂದಲೂ అన్ని రకాలైనటువంటి జనన మరణ చక్రాల నుండి ముక్తనాగవదెందు ఫలసింకర్తన ಮಾಡಲಾಗಿದೆ. బ్రహ్మను ఎందుకు అనాల్సి వచ్చింది, ఆత్మను ఎందుకు వచ్చింది అని చెప్పేసి కొంచెం చెప్పండి సార్. అది వ్యాపకం వచ్చినప్పుడు వస్తుంది. బ్రహ్మ అంటే అంతకంటే గొప్పది లేదు అనే దానికి బ్రహ్మ లేదా భూమ అంటారు, అంతే. అది మరి ఏమో కొత్త పదమేం కాదు. ఆత్మయే అటువంటి స్థితిలో ఉంది. అట్లుంటే దానికంటే ఇంకా గొప్పది లేదు అనేది అర్థం. అంటే దానికంటే చిన్నది ఉన్నది అని అర్థండి. మళ్ళీ దానికంటే గొప్పది లేదు అని చెప్తానే మళ్ళీ దానికంటే సన్నది ఉంది అని అనుకుంటారు. దానికంటే సన్నది లేదు, పెద్దది లేదు, ఉండేది అదే. అంతకంటే వేరే ఏది ఉండే అవకాశం లేదు అనే దానికి భూమ బ్రహ్మ అనే పేర్లు పెట్టినారు అనమాట. ఆత్మ అనేది సహజంగా పెట్టినారు. అది దానికి ఏమి ఆత్మేతి ఆత్మ అని అంటారంట. అంతటా వ్యాపించిందని ఆత్మ అంటారు. సంస్కృతంలో ఆత్మ అంటారు, తెలుగులో నేను అంటారు. తెలుగులో నేను అనే దానికి ఆత్మస్వరూపమే వేరే. నేను అనే పదం మనకి మన వ్యవహారంలో వాడుకుంటే పదం అది. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ ఉన్నాను అని నేను అని చూపించుకుంటాం మనం. ఆ అహం అనే పదానికి నేను అనేది మనం పెట్టుకుంటాం అన్న పర్యాయ పదం అది, అంతే.
నిజంగా ఇంకో విషయం ఇట్లా చెప్పుకోవచ్చు కదా సార్, ఆత్మ అనేది ప్రకృతితో కలిసి అది సపరేట్ గా ఉంది. ప్రకృతితో కలిసిందంటే పూర్తి కలలేదు. అది ఏదైతే ప్రకృతిలో ఉందో ఉండి ప్రకృతిని చైతన్యవంతం చేస్తూ చూడు, దాన్ని ఆత్మ అనొచ్చు. అన్ని కూడా ఆత్మ ప్రకాశంలోనే ఏవేవి మీరు తప్పు తెలివిలో ఏర్పరచుకుంటారో అవన్నీ ఆత్మలోనే అంతర్గతం. ఆత్మను విడిచి లేవు. ఇప్పుడు ఉదాహరణకి చెట్టు అంటాం అనుకోండి అబ్బా, చెట్టు అనే పదం విన్నారు కదా, వృక్షం అనేది విన్నారు. మరి దాంట్లో కొమ్మలు రెమ్మలు ఇవన్నీ అంటారు కదా, ఏడుండాయని అవన్నీ కొమ్మలు రెమ్మలు బుడము ఇవన్నీ ఏడుండాయని చెట్లోనే ఉంటాయి. అట్లా ఆ విధంగానే గుర్తించాలన్నమాట. సర్వవ్యాపకం అంటే ఏదేది తోస్తుందో, ఏదేది ఊహిస్తుందో, ఏదేది గుర్తిస్తామో అదంతా కూడా ఆత్మకు సంబంధించిందే కానీ ఆత్మను విడిచి స్వతంత్రంగా ఇంత పరమాణు కూడా లేదు అంటారు శాస్త్రం. కాబట్టి మనం ఎంతమంది 33 కోట్ల దేవతలు ఉన్నారన్నా కూడా అంతా దాంట్లోనే అంతర్గతమే. వేరు వేరు ఎవరు ఉండేదానికి వీలు లేదు అనేది శాస్త్రం చెప్తుంది అనమాట. అందుకే ఆత్మ తప్పితే రెండవది ఏదైనా ఉంది అంటే అది మిథ్యాలండి, అంతే. ఏమో ఎక్కువ మాట్లాడదండి అంటుంది. ఆత్మ ఒక్కటే సత్యము. మీరు రెండవది ఏదైనా ఊహించుకుంటారంటే అది లేని దీని ఎట్లా దానికి సత్యత్వం దానికి దీనికి రెండింటికి ఉందంటే పరమాత్మకేం విలువ లేదు అప్పుడు. కాబట్టి పరమాత్మ గొప్పోడు నిత్యుడు అంటే అది ఒక్కదానికే సత్యం ఉండేది. మిగతా వస్తువులన్నీ తోచి మరుగేటివి ఇవన్నీ యావన గాని మీకు కనపడినాయి అంటే మళ్ళీ అదృశ్యమయ్యేది ఉంటుంది దానికి ఏ ఒక్కదానికైనా కూడా. కాబట్టి ఓ జనరల్ గా పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏదేది తెలియబడుతుందో ఏదేది ఊహించుకుంటారో అంతా. అందుకే చెప్పిండేది కైలాసము కూడా అంతే, వైకుంఠం కూడా అంతే, బ్రహ్మలోకము అది కూడా అంతే, స్వర్గలోకము అది కూడా అంతే. అన్ని ఏవేవి తెలియబడతాయో అవన్నీ పరమాత్మ కంటే వేరే లేవు. పరమాత్మ యొక్క ఉనికిలోనే అవి నానా రకాలుగా తోస్తా ఉన్నాయి కానీ సత్యత్వం లేదు దానికి. పెద్ద పిడుగున్నట్లే కదా బ్రహ్మలోకం గాని సత్యలోకం గాని కైలాసం గాని ఇవన్నీ ఏవి కూడా. ఇప్పుడు అయితే జిజ్ఞాసుల యొక్క బోధ సౌకర్యం కోసం ఇవన్నీ ఉపయోగించుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి నేరుగా అంత వ్యాపకం లేదు కాబట్టి మెట్ల మీద పోవాలి వీళ్ళంతా. ఎక్కడ మీకు దొరుకుతున్నాయంటే బ్రహ్మలోకానికి పోతే అక్కడ ఈ వేదాంతం ఉంటుంది కాబట్టి ఆడు మళ్ళా ధర్మోత్సవం. బ్రహ్మలోకానికి పోవాలంటే మీరు ఉపాసన చేసిండల్లా అని మళ్ళీ ఇక్కడ చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే తప్పు తెలివితో మనం వ్యవహారం చేస్తాడామో ఆ తప్పు తెలివిని అనువాదం చేసి ఎక్కడెక్కడ మనం ఏమేమి ఉండాలనుకుంటాడామో వాటినన్నింటినీ కూడా అపవాదం చేసుకుంటూ పోవాలన్నమాట శాస్త్రం. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అందరు కూడా ఒకే పరమాత్మే అన్నప్పుడు అయిపోయింది. ఎందుకంటే పురాణాల్లోనూ ఉంది, అనుభవంలోనూ ఉన్నాయి అవన్నీ. పరమ పురుషుడొక్కడు పాలన ఉద్భవ నాశములు సొరది చేయ ముకుంద పద్మశూలి. ఆ పరమాత్ముడే సృష్టి చేసేటప్పుడు ఉంటాడు, స్థితి చేసేటప్పుడు ఆయనే విష్ణువు అనిపించుకుంటాడు, లయం చేసేటప్పుడు ఆయనే ఈశ్వరుడు అనిపించుకుంటాడు. చూడ వేరే వేరే లేరు వాళ్ళు ఎవరు, ఆయనలో నుంచే వీళ్ళందరూ ఉండాల్సిందే గాని వీళ్ళు స్వతంత్రంగా మేము ఉంటాము అనే క్వశ్చన్ లేదు, ఎవరికి లేదన్నమాట. అంతేకాదు బ్రహ్మదేవుడు చెప్తాడు నారదుడు అడిగితే, ఏమైనా నువ్వే కదా గొప్ప సృష్టికర్త అంటే, లేదప్ప నేను లేదు, నాకు ఆ పరమాత్మ నుంచే వచ్చిండేది, ఆ పరమాత్మ నన్ను పుట్టించి తర్వాత నాకు సాయం చేసినట్టు సృష్టి చేయమని అని చెప్తాడు. కాబట్టి మనం ఎవరికి ఏమి జంకే పని లేదు, అంతా పరమాత్మ స్వరూపమైనప్పుడు ఇంకా ఆలోచన చేసే పని లేదు. అయితే ఆ స్థాయికి వచ్చేది కొంత కష్టంగా ఉంటుంది. కట్టుకథల నుంచి ఆధ్యాత్మికం పక్కకు పోయింది కథల్లోనే పురాణాల నుంచి కొంచెం. ఎందుకంటే ఆధ్యాత్మిక వ్యవహారంలో అటువైపు మరలేదానికి ఫలప్రాప్తుడు భగవద్గీత కూడా చెప్తాడు. చూడు భగవద్గీతలో ఏం చెప్తాడు, కర్మయోగం చేయాలని చెప్తాడు. కరెక్ట్. కర్మయోగం అంటే ఏమి, నిష్కామంగా భగవదర్పణ చేసి పని చేయాలని చెప్పినారు అనుకోండి. మరి మళ్ళా భగవద్గీత చదువుతాను ఏం చదువుతాడు మళ్ళీ, కాదు భగవద్గీత చదివాక చదవమంటారు కదా మళ్ళీ. ఇది ఏకాధ్యాయంతో నిత్యం పడితే భక్తియుత అని మళ్ళీ ఫలప్రాప్తి చెప్పే మళ్ళీ పెడతారు. అలా నాశించుకోకుండా పని చేయాలని చెప్తారు. మళ్ళీ ఫలశ్రుతినే చెప్తాడు ఇక్కడ. ఎందుకంటే సామాన్యులకి అట్లా చెప్పితేనే సరిపోయేది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తిరిగి కర్మలో ఉంటారు కాబట్టి ఆ కర్మకు అనుగుణంగానే వ్యవహార తత్వం చెప్పుకుంటూ పోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫలశ్రుతి ఉంటే పోతామంటారు. పలానా పుణ్యక్షేత్రానికి ఎందుకు పోయినారంటే అటుకు పోతే ఏదో పాపాలు పోతాయని, లేదా ఏదైనా ఐశ్వర్యం రావచ్చని, ఆరోగ్యం రావచ్చని ఏదో ఒకటి ఉంటుంది. అట్లా చెప్తే గాని పోరు, లేకపోతే పోరు కదా. అందువలన శాస్త్రం ఏం చేసిందంటే ఈ విధంగా ఏ వ్యవహారం చేయాలన్నా కూడా దానికి ఒక ఫలాన్ని చెప్తే ఆ విధంగా ఎవడు దావంటి బుద్ధి లేనివాడు కూడా అంటాడంట, ఎక్కడికైనా పోవంటే ఏమి ఇస్తావు నాకు అని అడుగుతా అంటాడు. అంటే ఫలం లేని ఎవడు కూడా మందుడు కూడా ఒప్పుకోడు అని. అట్టేటప్పుడు మరి మనం బుద్ధి ఉండాలి ఎట్లా ఒప్పుకుంటారు.
కాబట్టి ఈ విధంగా ఇదంతా ఉంటుంది కాబట్టి శాస్త్రం మనకు చెప్పింది, దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే మనం పోవలసింది స్థలం ఏమి అంటే మనము కూడా పరమాత్మ స్వరూపులు అనే స్థానానికి పోవాలా. ఈ ఫలితాలను ఆశ్రయించుకొని జనమ చక్రంలో తిరుక్కుంటుండకూడదు. ఈ ఫలితాలు ఎట్లా వస్తాయప్ప అంటే నువ్వు చేసిన పాప పుణ్యాల వల్ల వస్తుంటాయి. పాపం చేస్తే కష్టాలు వస్తుంటాయి, పుణ్యం చేస్తే సుఖాలు వస్తుంటాయి. పాప పుణ్యాలు ఉంటే సుఖ దుఃఖాలు ఉంటాయి. అయితే భగవంతుని కోసం నేను ఈ పని చేస్తాననేప్పుడు మీకు పాపము లేదు, పుణ్యము లేదు. తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి నీవు కూడా పరమాత్మ స్వరూపానికి పోయే అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఇన్ని చెప్తాది మనకి. మనం దేనికి పోవాలా అనేదంటే అందుకే ముముక్షువు అని పదం వచ్చిండేది. కేవలం ముముక్షువు అనే వాళ్ళకే వేదాంతము. వాళ్ళు మా స్వరూపమే కావాలంటారు. భౌతిక ఫలితాలంటే మాకు ఫలితాలు వద్దంటారు వాళ్ళు. బాగా మాకు భగవంతుడే కావాలా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది. భగవంతుడే నాకు కావాలంటే అర్థమేమే? ఆ భగవంతుడు ఏడవనో నాకు కావాలని కాదు, నేనే భగవత్ స్వరూపం అని తెలియాలా అని అంతే. అందరం కూడా పరమాత్మ స్వరూపం అని మనం గుర్తించేదే ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ಈಗ ಮತ್ತೆರಡು ಮಂತ್ರಗಳಿಂದ ಬ್ರಹ್ಮದ ಸರ್ವವ್ಯಾಪಕತ್ವವನ್ನು ವಿವರಿಸಿ ఇంకా 2 మంత్రాల ద్వారా ఈ బ్రహ్మ ఏ విధంగా ఉంటాడని చెప్పి 2ನೇ అధ్యాయವನ್ನು పూర్ణಗೊಳಿಸಲಾಗುವುದು. ఈ 2వ అధ్యాయాన్ని పరిపూర్తి చేస్తాము. ಏಷ ಹಿ ದೇವ ಎಂಬ ಈ ಮಂತ್ರವು ತೈತ್ತರೀಯ ಮಹಾನಾರಾಯಣೋಪನಿಷತ್ತಲ್ಲಿಯೂ ಸ್ವಲ್ಪ ರೂಪಾಂತರದಿದ್ದುಕೊಂಡಿದೆ. ఇంకో ఉపనిషత్తులో కూడా ఇదే వాక్యమే కొంచెం రూపాంతరంతో ఉందన్నమాట. ಇಲ್ಲಿ ఈ మంత్రವನ್ನು భగవంతుని వ్యాపకత్వ వివరణయాగే. మరి ఇప్పుడు మనం చెప్పే మంత్రం ఏమప్ప అంటే భగవంతుని వ్యాపకత్వం తెలుసుకోండి. భగవంతుడు అంటే ఎక్కడో ఒక చోట పరిచ్ఛిన్నంగా ఒక చోట ఉండేవాడని కాదు అర్థం. సర్వ వ్యాపకుడు అనేది గుర్తించే రావాల. ಇದರ అభిప్రాయವನ್ನು మనన ಮಾಡೋಣ. ఇది ఈ మంత్రం యొక్క అభిప్రాయాన్ని మననం చేస్తామండి. భగవత్తత్వము ಎಲ್ಲೆಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡಿರುವುದೆಂದು ಜ್ಞಾನಿಗಳು ಹೇಳುವರು. భగవత్తత్వము అంతటా ఉంటుందని జ్ఞానులు చెప్తారు అన్నప్పుడు మనకేమర్థమవుతుందో చెప్పండి. మొదటంతా భగవత్తత్వము అంతటా ఉంటుంది అని జ్ఞానులు చెప్పినారు. అప్పుడు మీకేమర్థమైంది అని విడిచిపెట్టి పరమాత్మ అంటే అప్పటికి నీవు కూడా పరమాత్మ స్వరూపుడు అనే జ్ఞానం కలగాలపా. భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నప్పుడు మరి నువ్వు నేను విడిచిపెట్టిపోతాడా? అంతటా అన్నప్పుడు ఖాళీ ఆకాశం అంతా వ్యాపించినాడు అన్నప్పుడు ఆకాశంలో ఉండే నీలో ఎందుకు లేకుండా పోతుంది అంటే అంతా కూడా వ్యాపించే ఉన్నాడు అని రావాలా. వాళ్ళు ఎవరో చెప్పినారని కాదు, ఇప్పుడు మనం కూడా అదే స్వరూపమే. ఎందుకంటే భగవంతుడు నిడిచి వేరే వాళ్ళు లేడు అన్నప్పుడు ఇంకేమి నువ్వే వేరే అవుతావు, ఎట్లయితావు? అది రావాలన్నమాట. ఆదరే ఇప్పుడు అస్తిత్వం లేనిది మనకు దృశ్యం కూడా అగకూడదు అనమాట. ఏమి అవసరమే లేదు ఇంకా. అందుకే చెప్తే కదా ఏదైనా నువ్వు మాట్లాడాల్సి వస్తే నీ అస్తిత్వంతోనే మాట్లాడాలి. ఎందుకంటే అది ఉదాహరణ ఉంది. ఇప్పుడు ఈ జాగ్రత్తలో అయితే దేహము ఇంద్రియాలు ఉన్నాయనొచ్చు. నిద్రలో ఉన్నప్పుడు దేహము లేదు, ఇంద్రియాలు లేవు. అయినా కూడా నిద్ర గురించి చెప్తావు కదా నువ్వు. ఏ విధంగా చెప్తావు? మరి నీ అనుభవ స్వరూపం ద్వారానే. ఏ సాధనాలు అవసరం లేదు నీకు. జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు గాని, అంతఃకరణ చతుష్టయం గాని ఏది అవసరం లేదు మనకి. వ్యవహారానికి కావాలి ఇది. ఇప్పుడు ఇదంతా కూడా వ్యవహారానికి పనికొచ్చేదే గాని పరమాత్మ పనికొచ్చేది కాదు. మన సరికి ఏంది పనికిరాదు. అందుకే చెప్తారు శాస్త్రము, ఇంట్లోనే వస్తుంది. దేహాన్ని, ఇంద్రియాలని అన్నిటినీ పక్కకు నువ్వు పారే అంటుంది. ఒకటే మాట, పక్కకు పారేస్తే నువ్వే మిగులుతావు. అవి తగిలించుకున్నావు కాబట్టి నువ్వు పరిస్థితి అయిపోయి చచ్చేవాడు, నేను పుట్టేవాడు అని బయలుదేరినా మనం. ఆదరే ఎల్లెల్లి ఉడికెదురు అది సిగలాడలేదు. ఇప్పుడు అంతటా వ్యాపించిన అంటారు. మరి అంతా ఉంటేది మాకు పరమాత్మ కనపడమంటే కనపడ్డే ప్రతి ఒక్కరు తెలియబడుతున్నాడు కానీ అతని మీద ధ్యాస లేదు. తెలియబడుతుందంటే ఎట్లా కాదబ్బా, ఇది మాకి శివాలయం, బయట పోతే అంగళ్ళు, బయట పోతే భూమి, బయట పోతే నీరు, బయట పోతే అగ్ని, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తెలియజేస్తుండేది ఎవరు? ఏ జ్ఞానము? అవి తెలుసా మా మనస్సు. అక్కడ అక్కడ పొరపడుతున్నా. అక్కడ వాటిలన్నీ తెలియజేస్తుండేది పరమాత్మ స్వరూపమే. అదే రూపాన్ని. ఎందుకంటే ఆ విధంగా విషయం ఇప్పుడు వ్యవస్థలో సరే నీవు ఉదాహరణకి తీసుకుంటే కూడా మనకి దేహం ఉంది. ఈ దేహంలో మనస్సు ఏడుందని ఎవరు చూపిస్తారు చెప్పండి, చూస్తాం. మనస్సు ఉందా లేదంటే ఉందంటారు. బుద్ధి ఉందా అంటే చూపేయండి. మనసే కర్మ, ఆ కర్మే మనకు అడ్డం పడుతుంది కాదు. ఇది కూడా వాళ్ళు ఎవరైనా అడిగితే ప్రశ్న, దేవుడు అడిగినప్పుడు ఇప్పుడు కనపడలేదు మాకంతా అంటారు కదా. సరే నీకు బుద్ధి ఉందంటావా లేదంటావా? కొట్లాడే ఇది చెప్తే వివేకానందుడే కొట్లాడినాడు. వీడు అంటున్నాడు అనమాట. భగవంతుడు ఉన్నాడా అంటే
ఆయన అడుగుతాడు అనమాట, నీకు బుద్ధి లేదు అంటాడు, ఒకటే మాట అంటాడు డైరెక్ట్ గా. అరే నేను భగవంతుడు ఉన్నాడా లేదంటే బుద్ధి లేదని అంటాడు అని నేను అడుగుతాడు. అవునప్ప కరెక్టే, నీకు బుద్ధి ఉందా లేదా మొదట ఉంది, ఉంటే చూపి. చిక్కిపోతుంది. వాడు అట్లా ఇది కూడా అంతే కదా, అర్థమైనా? కనబడలేదు. ఎంత బాగా చెప్పారు చూడు పెద్ద ఆయన. సులభంగా అందరికి పబ్లిక్ అందరికి సార్వత్రిక వివేకానందుడు చెప్పిండు అది. అదే ఆయన ఒక ఒకటే డైరెక్ట్ గా ఇస్తాడు, నీకు బుద్ధి లేదని ఇస్తాడు అంతే. దేవుడు అడుగుతా అంటే బుద్ధి లేదంటావు అన్నాడు, ఉంటే చూపి. నేను లేదన్నా, ఉంటే చూపి నువ్వు. మరి చూపించాక అవుతుందే, లేదా బుద్ధి లేదని ఒప్పుకుంటావా? కాబట్టి ಆದ್ದರಿಂದ ಅದು ಇದೆಯೋ ಇಲ್ಲವೋ ಎಂದು ಅಜ್ಞಾನಿಗಳು ಸಂದೇಹ ಪಡುತ್ತಿರುವರು. కాబట్టి అందరూ ఉందంటారు, ఎవరికి కనపడదు కాబట్టి సామాన్యమైన వాళ్ళందరూ కూడా సందేహమే ఉందని వాళ్ళు చెప్తారు. జ్ఞానులంతా శాస్త్రాలని చెప్తాయి, ఎదుగులాడితే ఆడగాని రాదు అని సంశయం వచ్చింది. ఈ పరిస్థితికి కారణమేనిరಬಹುದು ಎಂದು విచారిస్తా ಹೋದರೆ, మరి ఎందుకు ఇట్లా మీకు సంశయం వచ్చింది, ఎందుకు కారణం రాలేదు అని విచారించక మొదలు పెడితే ఇతర దృష్టి భేదమే కారణమే ಹೊರತು జ్ఞానుల యొక్క దృష్టి అజ్ఞానుల యొక్క దృష్టి భేదమే తప్ప ఇందులో వేరేం లేదు. ఈ విధంగా కనపడేదానికి కారణమని విచారిస్తా పోతే జ్ఞానుల యొక్క దృష్టి అజ్ఞానుల దృష్టి యొక్క కారణం ఏమంటే చూడు, ఇప్పుడు పిల్లోని దగ్గరికి పోయి ఒక ఉంగరం కానీ లేదా గొలుసు చూపిస్తామంటే వాడు ఏమంటాడు, దాన్ని గొలుసు నాది అంటాడు, గొలుసు అంటాడు అంతే, లేదా ఉంగరం అంటే ఉంగరం అంటాడు. అయితే తండ్రికి ఏమి తెలిసి ఉంటుంది దాని మీద, బంగారని అంతే. కాబట్టి జ్ఞానుల దృష్టిలో పరమాత్మ ఉంటాడు, అజ్ఞానుల దృష్టిలో ప్రపంచం ఉంటుంది అని ఇంతే. చిన్న పిల్లలకి ఎట్లుంటారో అట్లుంటాం మనం కూడా అని అంతే. అయితే వస్తువుನಲ್ಲಿ ಏನು మార్పాడాగిಲ್ಲ. పోనీ ఆ వాడు గొలుసు అనేటప్పుడు బంగారే ఉండదు, వీళ్ళు బంగారు అనేటప్పుడు కూడా బంగారే ఉండదు. అట్లా పరమాత్మ అనేది ఎప్పుడు మార్పు చెందేకే లేదు. వాళ్ళు ప్రపంచం అనుకోండి, వేరే ఏమనుకున్నప్పటికి కూడా మనకి దానికి సంబంధం లేదు. ప్రాపంచికరు తత్వాన్ని ಹುಡುಕೋ క్రమే. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా పరమాత్మను తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకునే ప్రయత్నం చేస్తారప్ప అంటే, నువ్వు రైట్గా ముందుకు రా. వినపడుతుందా నీకు? ಹುಡುಕೋ క్రమమే అంటే విచారించే క్రమమే తక్కువైపోతుంది అనమాట. ఎట్లా అంటే ಅವರು ತಮ್ಮ ಮನ ಇಂದ್ರಿಯಾದಿಗಳಿಗೆ ಗೋಚರವಾಗತಕ್ಕದ್ದನ್ನು ಮಾತ್ರ ఇదే ఎన్నుతారే. ఈ వ్యవహారంలో ఉండేవాళ్ళు ఏమన్నా చెప్పితే చూడప్ప మా కంటికి గాని రావాలా, లేదా చెవికి వినపడాలా, మేము ఊహిస్తే తెలియబడాలా, అట్లుంటే ఉందంటాము లేకపోతే లేదా ఉంటాము అంటారు. అయితే పరమాత్మ అట్లుండేది కాదు. ఇది అవాంగ్ మానస గోచరం, ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ బుద్ధికి కానీ అహంకారానికి దేనికి తెలియబడేది కాదు. వీళ్ళకి తెలియబడేదంతా ఇవన్నీ ఉంటే తెలుస్తాయని వీళ్ళు అనుకుంటా అంటారు. అవరల్లియే జానాదవరు, ఇంకా వాళ్ళలోని సామాన్యుల్లో కూడా కొంచెం బుద్ధిమంతులు ఇంద్రియ గోచరం వల్లదిద్దరు. ఇంద్రియానికి తెలియకున్నప్పుడు ఊహమడవాదాలు చౌకటినల్లిద్దరు విన్నవారు. ఊహించేకి ఆ పరిధిలో ఏదైనా ఉంటే అంటారు. ఉదాహరణకి ఇప్పుడు పొగొస్తా ఉంటుంది, పొగొస్తా అంటుంటే ఏముందంటారు అక్కడ మీరు, అగ్గి ఉంటుంది అని చేస్తారు చూడు, అది అనుమాన ప్రమాణం అంటారు దాన్ని. కాబట్టి పొగ ఉంటే ఉండొచ్చులే, అగ్గి కూడా ఉంటుందిలే అంటారు కొంచెం బుద్ధిమంతులు. బుద్ధి లేని వాళ్ళు ఉత్త పొగ అంటారు అనమాట అట్లా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు కూడా ప్రమాణాన్ని ఆశ్రయించుకుంటారు. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಪ್ರತ್ಯಕ್ಷ ಅನುಮಾನಗಳಿಗೆ ನಿಲುಕುವಂಥದ್ದು ಮಾತ್ರವೇ ಇರತಕ್ಕ ವಸ್ತು ಎಂದು ವಸ್ತು ಇದೆ ಎನಿಸಬೇಕಾದರೆ ಅದು ಲಕ್ಷಣ ಪ್ರಮಾಣಗಳಿಗೆ ಒಳಪಟ್ಟಿರಬೇಕೆಂದು ವಾದಿಸುತ್ತಾರೆ. ఈ వేదాంతులు చెప్పేది కూడా ఇదే, లక్షణ ప్రమాణాభ్యం వస్తు సిద్ధి అంటారు వీళ్ళు. చూడండి, ఏదైనా వస్తువు సిద్ధి కావాలంటే లక్షణాలు ఉంటే మాత్రం వస్తు సిద్ధి అవుతుంది, లేకపోతే లేదు అంటారు ఈ వేదాంతులు. పరమాత్మ మన లక్షణాలు ఏం లక్షణాలు ఉన్నాయని సిద్ధి చేస్తారు వీళ్ళు. ఏ ప్రమాణాలతో సిద్ధి చేసేకపోతారు? ప్రమాణాలన్నీ కూడా వ్యవహారంలో ఉన్నాయి, ఆ వ్యవహారానికి ఉంది, దాంట్లో బోధపడుతుందంటే ఎట్లా పడేది ఇది? అందుకే వేదాంతమే పొరపాటు జరిపోయింది. ప్రతి ఒక్కరు కూడా మాకు తెలియబడాలి కదా ఉంటే ఏదో ఒక లక్షణం చెప్పండి, దానికి వాళ్ళు జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహజర్ లక్షణం అని ఏటేటో పెట్టుకుంటారు. అవన్నీ మనకు వింటే చాలా కష్టం అదే. మరి వాళ్ళు ఎట్లా పోరాడినారో దాంతో కానీ అర్థమయ్యలేదు మనకి. ఉండని ಒಳಪಟ್ಟರೆ ಬೇಕಂದ್ರೆ ಸುಖ ದುಃಖಾದಿಗಳು ಪಾಪ పుణ్యಗಳು ఇంద్రియ ప్రత్యక్ష వల్ల వాదరు. ఇప్పుడు సుఖము దుఃఖం వచ్చింది అనుకోండి, ఏ ఇంద్రియానికి తెలియబడింది ఇది? ఎవరికైనా కనపడతాడా సుఖం ఇట్లుంటుంది దుఃఖం ఇట్లుంటుంది అని? నీకు ప్రత్యక్షంగా రావాలి కదేమప్పా, మరి తెలియబడింది కానీ అదేమన్నా చూడబడిందా? ఇంద్రియాలకు ప్రత్యక్షం కాదు, ప్రత్యక్ష వల్ల వాదరు
మానస ప్రత్యక్షం ఉంది ఒప్పుతారే అంతే, మనకు తెలుస్తుంది అంటారు అంతే. అది ఒకటి తెలుసుకుంటామని. ఈచిన భౌతిక విజ్ఞానాలు కూడా ఇప్పుడు భౌతిక విజ్ఞానాలు చంద్రలోకానికి పోయే వాళ్ళు ఇలా ఉండొచ్చునండి. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ಇಂದ್ರಿಯಗಳ ಮೂಲಕವೇ ಸೂಕ್ಷ್ಮದರ್ಶಯಂತ್ರಗಳ ಸಹಾಯದಿಂದ ತಿಳಿದು ಬರುವ ಪ್ರಮೇಯ ವಸ್ತುಗಳನ್ನು ಸತ್ಯವೆಂದು ಸಾಧಿಸುತ್ತಾರೆ. ఈ సూక్ష్మ దర్శనాల్లో పెట్టుకొని ఇప్పుడు చిన్నవి కానరాదు, ఇట్లా స్థూలంగా ఉండేది. ఆ బైనాక్యులర్ పెట్టుకుంటే సన్నగా ఉండేది కూడా కనపడుతుంది. అట్లా ఆకాశంలో ఉండే నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు అందరినీ కూడా చూసేదానికి ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. ಹೀಗೆ ಹಿಂದಿನ ಈಗಿನ వెనకటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ತತ್ವಾನ್ವೇಷಕರ ದೃಷ್ಟಿ ಎಲ್ಲವೂ ಬಹಿರಂಗವು, ಪ್ರಮೇಯ ವಸ್ತು ವಿಷಯವಾಗುವುದು, ಪ್ರಮಾಣಾತೀತವು, ಇಂದ್ರಿಯಾಗೋಚರವಾದ ಕೇವಲ ಅನುಗಮ್ಯವಾದ ಆತ್ಮವಸ್ತುನ ಬಗ್ಗೆ ಅದು ಪ್ರಯೋಜನವಿಲ್ಲದಾಗಿದೆ. కాబట్టి ఎందుకు ప్రయోజనం లేకుండా పోయిందంటే వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు లేదన్నా ఏదైనా ఒక ఇంద్రియాలు కానీ లేదా సాధనల ద్వారా కానీ తెలుసుకునేది అట్లుంటే ఉంది అంటారు. ఇప్పుడు వాళ్ళ వ్యవహారాన్ని ఇడిపెట్టుకుంటే పరమాత్మ అట్లేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీరు దేవుడు ఉన్నాడు అంటారు కదా, మాకు కానరాడు కదా, ప్రపంచం మిథ్య అంటారు కదా, ఇంత బాగా వస్తుంది కదా అంటారు. బాగా ఇంత డైరెక్ట్ ఇది. వాళ్ళే గెలుస్తారు. ఏదైతే మిథ్య అంటారో బాగా కనపడుతుంది, ఏదైతే సత్యం అంటే అది కానరాలేదు. ఎట్లా ఇది పొందేది? దాని నుంచి ఎవరు ఇక్కడ దిక్కు వచ్చే కూడా ఇష్టపడరు. ఉన్నాయి లేదా చెప్తాండారులే అనుకుంటారు అంతే. ఎవరైతే జిజ్ఞాసులు ఉంటారో, తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చేదానికి సాధ్యమవుతుంది అనమాట. అందుకే ఎప్పుడైతే బాహ్య విషయాలు, ప్రపంచంలోని విషయాలన్నీ కూడా చేదైపోతే అప్పుడు శిష్యుడు కావాలనుకుంటారంట జనము. శిష్యులు ఎప్పుడైతారంటే అప్పుడు శిష్యులు అయ్యలేదంట. అట్లా ఒకవేళ అంటారనుకో, మేము శిష్యులు కావాలని పోతాం అనుకో, వీళ్ళు పోయి ఇట్లా శిష్యులు పోతే కుదరలేదు. అది ప్రపంచ వ్యవహారంలో ఎవరికైతే ఆసక్తి తగ్గుతుందో, ఇది పనికి రాదంటారో అప్పుడు శిష్యుడిగా తయారవుతాడంట. అప్పుడు వాడు ఎతకాడుకుంటే పోతాడు ఎటువంటి గురువుని. అది తగ్గలేదు. వయసు వచ్చి అందుకోసమే బై బర్త్ వాళ్ళ సంస్కారం ఉంటుంది కదా, అట్లా వాళ్ళు పిల్లప్పుడు వెళ్ళిపోతారు అంతే. అది గుర్తుపెట్టుకోండి అండి. ఎందుకంటే శిష్యులు గురువులు ఎట్లా తయారవుతారంటే వేరే వ్యవహార దృష్టిలో శిష్యు గురువులు వేరే, పరమాత్మత్వంలో గురువులు శిష్యులు ఎట్లుంటారు అంటే వాళ్ళేమో అనుభవంతో కూడుకొని ఉంటారు, వీళ్ళకేమో అధికారం కావాలి. ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి అధికారం ఉండాలి వీళ్ళకి. అధికారం ఎప్పుడు వస్తుందంటే ప్రపంచ విషయాల్లో అనాసక్తి, ఇవి మాకు అవసరమే లేదు, ఇవి ఎప్పుడు చూసినవైనా ప్రతి ఒక్కటి దీంట్లోనే పుట్టి చేస్తున్నారు కదా, దీని ప్రయోజనం లేదు అని ఎవరికైతే వస్తుందో వాళ్ళు శిష్యులుగా తయారైపోయేదానికి తయారవుతారు. ಆದ್ದರಿಂದ ಆತ್ಮ ಅಥವಾ ಬ್ರಹ್ಮವು ಸರ್ವವ್ಯಾಪಕವೆಂದು ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಇದ್ದುಕೊಂಡಿರುವುದೆಂದು ಹೇಳಿದರೆ ಬಾಹ್ಯ ದೃಷ್ಟಿಯ ಚಿಂತಕರೇ ಅದು ಹೇಗೆ ತಾನೇ ಅಮೋಕ್ ಬಂದಿತು? కాబట్టి ప్రపంచం అనేది పరమాత్మ అంతటా వ్యాపించినాడని మాత్రము వీళ్ళు బహిర్ముఖంగా ఉండే వాళ్ళకి ఎట్లా పొందుతుంది, వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలా, చేసుకునేదానికి సాధ్యం కాదు. ఇది ఇంపార్టెంట్. మనం ఎప్పుడు బహిర్ముఖంగానే ఉంటాం, ఎప్పుడు ప్రపంచ విషయాల్లోనే ఉంటాం. అటువంటి వాళ్ళకు ప్రపంచ విషయాల మీదే వాళ్ళకు ధ్యాస ఉంటుంది తప్ప అంతర్ముఖం అయ్యి అంతరంలో ఎట్లా నాకు మనసు ఎట్లా అంతఃకరణం ఎట్లా ఉంది విషయాన్ని భగవంతుడు సృష్టి చేసినాడు అనేది కూడా మామూలు దృష్టిలో చెప్పేదే. నిజంగా చెప్పాలప్ప అంటే స్వప్నాన్ని ఎవరు దృష్టి చేసినారంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరు మీ స్వప్నాన్ని సృష్టి చేసినారే భగవంతుడు చేసినారా మీలో చేసినారా? మన స్వరూపంలోనే వచ్చిండేది అది. మరి అంతూర్మేటికి వల్ల భగవంతు సృష్టి వరకు ఎందుకు వల్ల ప్రతిదినం నీ స్వప్నాలు సృష్టి జరుగుతుంది కదా. ఎట్లయితుందంటే నీ స్వరూపం అందే సృష్టి అది. కాబట్టి ప్రపంచమును పరమాత్మ సృష్టిస్తాడని సామాన్యులకి ఇది ఈ తత్వమర్థం. ఇది అంటే అవస్థాత్రయ ప్రక్రియ లేకోకుండా చెప్పే మాటలు ఇవి. అనుభవం చెప్పినట్లయితే దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా స్వప్నాన్ని గురించి ఎక్కువగా విమర్శ చేసి విచారించుకుంటే మీకు ఆధ్యాత్మికం బాగా తెలియబడుతుంది, సులభంగా వస్తుంది అనమాట. కాబట్టి ಆದರೆ ತತ್ವ ಇಂಥವರು ಲೌಕಿಕ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಂತ ಬುದ್ಧಿವಂತರಿರಲಿ వాళ్ళు పద్మభూషణలు ఏటేటో ఇచ్చింటారు లేదు, కానీ ఏంటంటే కనిపెట్టినారని. ఎటువంటి బుద్ధిమంతులు కానీ తత్వ అన్వేషకరాలి లేదప్ప మేము తత్వాన్ని తెలుసుకుంటామని ఇవరు యారు ఆత్మవస్తువుని ఇద్దంటే అరియలారరు. పరమాత్మ స్వరూపాన్ని ఉన్నట్టు తెలుసుకోలేరు. శాస్త్రాల్లో చెప్పినట్లు ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆ ఆత్మ నుంచే ప్రపంచం ఉంది అని ఇట్లా చెప్పచ్చునేమో కానీ ఆ స్వరూపాన్ని గుర్తించేది మాత్రం వీళ్ళతో సాధ్యం కాదు. ಆದರೆ ಅನುಭವಗಳಾದ ಜ್ಞಾನಿಗಳಿಗೋ ಎಂದರೆ ಅವರ ಒಳಗೂ ಹೊರಗೂ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಆತ್ಮನೇ ಕಂಡು ಬರುತ್ತಾರೆ.
అయితే అనుభవం కూర్చున్న వాళ్ళు ఎక్కడ ఆత్మ లేదు, ఎక్కడ పరమాత్మ లేదు అని వాళ్ళు అడుగుతారు. అంతే కదా. ఇప్పుడు హిరణ్య భగవంతుడు అని ఈయన అడిగా, అంతే కొడుకేమన్నా యాడ్ లేడు అని వాడాడు. మరి ఆడ తెలిసిపోలేదా వీళ్ళు కథ? పురాణాలు మనం విశేషంగా ఈయప్ప యాడున్నాడు అని అడుగుతున్నాడు. అంటే నేను అంతా తిరిగి వచ్చినాను కదా, యాడలేడు అని ఈయప్ప అన్ని లోకాలు తిరిగి వచ్చినాను, యాడగాని లేదు నాకు అని ఈయన పరిస్థితి. యాడలేడు అని అడుగుతావు, చెప్పు అని ఈడ మనవాడు అడుగుతాడు. ఈడున్నాడు అంటే చూపిస్తాడు, ఆడే చూపిస్తాడు. అట్లా జ్ఞానుల యొక్క దృష్టిలో అంతటా ఉంటాడు, లోన బయట ఎక్కడ చూసినా కూడా ఉంటాడు. అజ్ఞాన దృష్టిలో యాడాడ కానొచ్చలేదు. అది అందుకే ఇట్లా పురాణాలు ఏం చెప్తాయప్ప అంటే మనకు అటువంటి ఉదాహరణలు చెప్తాయన్నమాట. తత్వాన్ని బోధ చేసుకునే సులభంగా ఉంటాయి ఇవన్నీ. ఇది ಹೇಗೆಂದರೆ ಅವರು ಆತ್ಮನನ್ನು ಕಂಡುಕೊಳ್ಳಲು ఆ జ్ఞానం ఏం చేస్తారు? ఆత్మను కనుక్కోవాలంటే ఇంద్రియ మన ఆదిಗಳನ್ನಾಗಲಿ, ఇంద్రియాలను గాని మనస్సును గాని, ప్రమాణಗಳನ್ನಾಗಲಿ ప్రమాణాలను గాని, దూరదర్శక దూరం గాని, దూర శ్రవణ దూరంగా ఉండి వినపడే సాధనಗಳನ್ನಾಗಲಿ ಬಳಸೋದಿಲ್ಲ, ఉపయోగించలేరు. చూడండి, అదే ఉండేది. వాళ్ళు భగవంతుని చూడాలంటేనే ఇంద్రియాలతో తెలుసుకోవాలనే ప్రయత్నమే లేదు వాళ్ళకి. అవన్నింటినీ తీసిపెట్టేస్తారు పక్కకి. మనకేమైతుంది, అవి తీసిపెడితే మనం ఉండవు కదా అంటాం మనము. దాని దగ్గర కదా తెలుసుకోవాల్సిందే. అందుకోసమే ప్రశ్న వేసేది కూడా అందుకే కొన్ని ప్రశ్నలు కూడా వేస్తుంది. మీరు ఎప్పుడు లేకుండా పోతారు అని ఒక ప్రశ్న వేస్తుంది జనరల్ గా. మీరు ఎప్పుడు లేకుండా పోతామంటారు కదా, ఎప్పుడు మీరు లేకుండా పోతారంటే ఏమంటారు వ్యవహారంలో? సుషుప్తి వాళ్ళకేం తెలుసు, నువ్వు బాగుపడినా సుషుప్తి సామాన్యుల ప్రశ్న ఇది. మీరు ఎప్పుడు లేకుండా పోతారంటే ఎప్పుడు మేము ఉంటాం, చనిపోయినప్పుడు ఉండలేదు అంటారు. అవునా? చనిపోయినప్పుడు మేము ఉండలేదు అని మాట అన్నారు కదా. మీరు చనిపోయి ఉంటే మీకు అనుభవం వచ్చిందే, లేకపోతే ఇప్పుడు చెప్తాడారా అని. ఇప్పుడు చచ్చిపోతే ఉండలేదు అంటాడారు కదా, అది మీరు సరిపోలే ఉండలేదని మీకెట్లా తెలిసేది? ఇతరులను చూసి అనుకరించడం అంతే. చెప్పండి ఎట్లానా? ఇతరులను చూసే మనం ఉన్నాం కదా రేపు పొద్దున. మరి నీ అనుభవా ఇతరుల అనుభవా? మరి అది అట్లా ఉపయోగిస్తే ఎట్లా? నీ అనుభవాన్ని చెప్పాలంటుంది శాస్త్రం ఎప్పుడే కానీ. అందుకోసమే అనుభవాన్నే ఉపయోగించి మీరు తెలుసుకోవాలి కానీ ఇతరుల వ్యవహారాలు కానీ జాగ్రత్తలో ఉండే వాళ్ళ వ్యవహారాలు కానీ పట్టుకోవద్దండి ఎప్పుడే కానీ. చెప్తాను చూడండి, మీరే చెప్తాడారు చనిపోయినాక మేము ఉండలేదు అని. ఎట్లా తెలుసు మీకు అది చనిపోయినాక మేము ఉండలేదు అనేది? అంటే అనుభవాన్ని ఉపయోగించలేదు. వేరే వాళ్ళు చచ్చిపోతారు కాబట్టి వాళ్ళు లేకుండా పోయినారు, లేదా మన తల్లిదండ్రులు ఇట్లా వాళ్ళు లేకుండా పోయినారు కాబట్టి మనం లేకుండా పోతాం మనం కూడా ఒకనాటికి అనుకుంటాం అంతే. ఆ భావన పెట్టుకుంటారే కానీ అనుభవాన్ని ఎవరు పెట్టుకోలేదు. అయితే వాళ్ళు అనుభవాన్ని పెట్టుకుంటారు ఎవరు? మహాత్ములు. కాబట్టి ಅದಕ್ಕೆ బదులు ఇంద్రియాలు మనోబుద్ధి గల వ్యాపారంతో విరమిసి ఇంద్రియ మనోబుద్ధుల నుంచి విరమింపజేస్తారు. అందుకే చాలా మంది మీరంతా కూడా ఈ మనస్సును ఏకాగ్రత పరచాలా, మనస్సును అమనస్సు చేయాలా అనే పదం. అందుకే ఇవన్నీ ఇడిచిపెట్టేది లేదు. మనస్సు ఒకటి లేకపోతే అన్ని పోతాయి. మనస్సు ఉందంటే అన్నీ ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. దీనిలన్నింటినీ పోగొట్టడం తనలాడద్దు. మనం ఎవరు తనలాడాల్సిన పని లేదు. మనస్సు ఒకటి ఉంది లేదంటే అయిపోయింది, అన్ని పోతాయి. నువ్వు ఎక్కడైనా ఆలోచన చేసుకుంటూ ఊరినే కూర్చో, ప్రపంచం ఉందని కానీ వచ్చిపోయే వాళ్ళు కానీ శబ్దాలు కానీ ఏమన్నా వినపడతాయో చూడండి. ఏకాగ్రంగా మనం ఏదన్నా ఒక విషయం మీద ఆలోచన చేసుకుంటూ పోతే ఇవి ఇంట్లో వాళ్ళు పక్కనే మాట్లాడతానే లేండి, ఎవరికి లెక్కలేదు. ఎందుకు? ఆ మనస్సు అనేది ఏకాగ్రంగా పోయింది అంటే ఒకే విషయం మీద ఉంది. ఆ విషయం కూడా లేకుండా పోతే అప్పుడు పరమాత్మ గుర్తవుతుంది. అది విరమించి తావే తమ్మల్లియే కండుకొల్లొత్తారే. తమను తమలోనే బయట ఏడా గుర్తించలేదు. పరమాత్మ ఏడో ఉండడం లేదు. నేనే పరమాత్మ స్వరూపుడు అంటారు వాళ్ళు అంతే. ఎప్పుడు మీరు ఇవి విడిచిపెడితే చాలు. అందుకే మనందరం కూడా నిద్రలో ఇవన్నీ మనం వదులుకోకుండా అవి పోతాయి. మనమే వదలాలని లేదు. ఎందుకంటే తప్పుతో చూసిన అవి ఎట్లుంటాయి? ఇప్పుడు తాళ్ళలో పాము ఎంతసేపు ఉంటుంది, అది అందుకనే పోతుంది. తన స్వరూపాన్ని చూస్తేనే అదే తన స్వరూపాన్ని చూస్తేనే ఈ మొత్తం అంతా వ్యాపకత్వాన్ని చెందుతాడన్నమాట. అందుకే నిద్రపోయినారు అంటే అర్థం తెలుసు చాలా మందికి. నిద్రపోవడం అంటే ఏం కాదు. అది నిద్రపోవడం అనేది నీ మన వ్యవహారం. పరమాత్మ స్వరూపాన్ని శాస్త్రాల్లో అందుకే సుషుప్తిని పరమాత్మ స్వరూపం అంటారు వాళ్ళు. వీళ్ళేమంటారు ఎవరన్నా చెప్తే అయితే నిద్రపోతే పరమాత్మ అయినట్లేనా అంటారు వీళ్ళు. ఆ నిద్ర అనే కథ తెలియదు వీళ్ళకి. ఫోన్లేండి, మీరు నిద్రపోవాలనుకుని ఫోన్ చూస్తాం ఎట్లన్నా కానీ అది వచ్చినప్పుడు మీరు నిద్రపోవాలి కానీ మీకు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు నిద్ర రాదు. మెలకు కూడా రాలేదంటారు. అది వచ్చినప్పుడే మీరు రావాలా. స్వప్నం కూడా అంతే, అది కూడా వచ్చినప్పుడే. మన స్వాధీనంలో ఏటేటివి లేవు, మెలకు గాని నిద్ర గాని స్వప్నం గాని. అందుకే అవి పరమాత్మ స్వరూపాన్ని తెలియనప్పుడు అదే మెలకువ,
ಅದೇ ನಿದ್ರ ಅದೇ ಸ್ವಪ್నం అంతే ఈ దృష్టి అభ్యాసದಿಂದ ఎప్పుడైతే ఇంద్రియాలన్నింటినీ వదిలి అనుభవంతో నేరుగా ఉండే సాక్షానంతో ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో ಕಂಡುಕೊಂಡ ಆತ್ಮತತ್ವವು ಸರ್ವವ್ಯಾಪಕ ಆಗಿದ್ದು ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ತುಂಬಿದ್ದು ಅದೇ ಎಲ್ಲವಾಗಿ ಹೊರಹೊಮ್ಮಿರುತ್ತದೆ. అదే అంతటా వ్యాపించి అదే బహిర్గతంగా అంతటా సిమ్మబడి ఉంటుంది. ಇದನ್ನೇ ఉపనిషత్తులు ಇದೆಲ್ಲವೂ ఆత్మనేందు తెలిసిరుತ್ತದೆ. ఉపనిషత్తులు ఇదంతా ఆత్మ నిడుస్తుంది అనమాట. ఇట్లా ఇదంతా అంటానే మనకేమే ఇదంతా ఉండదులే, మనం మాత్రం పక్కకు పోతాం. పక్కకు పోకూడదు, మనం కూడా దాంట్లోకి పోవాలి. అర్థమైనా? ఇక్కడే వచ్చేయండి. ఇదెల్లవూ అన్నప్పుడు లేదు మనం మీరు ప్రపంచం కూడా ఇది దీంట్లో ప్రకృతిలో ఒకటి అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ప్రపంచాన్ని చూస్తాడారంటే అంటారు. అవునా? ఎవరన్నా అడగండి, ఇదేం పెద్ద విషయాలు కాదు. ప్రపంచాన్ని చూస్తామంటే ఇదంతా కనబడేదంతా ప్రపంచం అని అంటారు. మరి నీ కథ ప్రపంచం అనే దాంట్లో నువ్వు ఉండవా లేదా? నీవు కూడా ఉండవు. ఇప్పుడు ప్రపంచాన్ని నువ్వు చూడాలంటే దాంట్లో ఉండేవాడు ప్రపంచాన్ని చూసే సాధ్యమా? ఇప్పుడు ప్రపంచంలో ఉండవు, నువ్వు ప్రపంచాన్ని ఎట్లా చూస్తావు? దాంట్లో ఎట్లా చూసేదాన్ని. ఇప్పుడు ఒక వస్తువులో ఒక భాగంగా ఉండి వస్తువుని ఎట్లా చూస్తుంది అది అది వస్తువుకే సంబంధం, అది అంతే. చాలా లోతుగా మరి లోతు అంటే ఏం లేదు, మీరు చెప్పినా కూడా మీకు అర్థం కాదా? ఉంటేనే కదా చెప్పేది, అందుకే చెప్తాను కదా. జీవునిగా నువ్వు అందరినీ చూడలేవు, నువ్వు స్వస్వరూపంతో చూస్తున్నావు అనమాట. అందుకే చెప్పేది, ఎవడైనా ఇదే సులభంగా చెప్పాలా. అది కరెక్టే. ప్రపంచాన్ని మేము చూస్తాం, మనము మేము చూస్తామంటారు వాళ్ళు. మేమంతా చూస్తాం కదా, ఏం చెప్పాలంటారు, అంతా చెప్తారు. ప్రపంచం అనేదానికి అర్థమేమి? పంచభూతాలతో ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికం, ఈ మూడు కూడినాయి. ఇప్పుడు ఆది భౌతికం అనే దాంట్లో నీ దేహం ఉందే లేదా? ఉంది. ఇది కూడా ప్రపంచంలోనే ఉంది. మరి ప్రపంచంలో ఉండే వస్తువు ప్రపంచాన్ని ఎట్లా చూస్తుంది? మంచి పాయింట్. ఎడగా ఉంటేనే తెలుసుకునేదానికి వస్తుంది. కాబట్టి నువ్వు దానికి వేరుగానే ఉండాలన్నమాట. అప్పుడు అట్లా అందుకోసమే చూస్తామంటారు. ఎట్లా అంటే సాక్ష్యం ఉంది అందరి దగ్గర, దాన్ని అప్లై చేసుకుంటే రాలే శాతకి. అర్థమైనా? మేము ప్రపంచాన్ని చూస్తామని అంటారు. ఎట్లా అంటారంటే ఆయనంతో అంటారు. అయితే వీళ్ళు దేహాత్ముదితో దీన్ని చూసినాం అనుకుంటాంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా వ్యాపక స్వరూపులమే, ఎప్పుడు అనుభవ స్వరూపులమే. ఈ వ్యవహారాలు చేసేటప్పుడు కూడా మనం అనుభవ స్వరూపులమే. ఎందుకు? ఈ దేహం ఉందనే తెలుస్తుంది, నీకు మనస్సు ఉందనే తెలుస్తుంది, బుద్ధి ఉందనే తెలుస్తుంది, ప్రాణం ఉందనే తెలుస్తుంది. తెలుసుకుంటే నువ్వు ఇదేంటికైతావు? తెలుసుకుండే వస్తువులన్నీ నీకంటే వేరే ఉంటాయి. ఇవన్నీ నీకు తెలియబడతాడే. కాబట్టి నువ్వు వేరే ఉండాల్సిందే. ఆ వేరే ఉండుకొనే చెప్తాండేది నువ్వు ఈ మాటలన్నీ కూడా. అయితే అదే పరబ్రహ్మ స్వరూపం. దాంతోనే చెప్తాండామనే జ్ఞానం లేదు మనకి. దాన్ని ఇప్పుడు వేదాంతులు చెప్తారు మీకు. మీరు మాట్లాడే మాటలుండాయే ఇవన్నీ కూడా మీరేమి బుద్ధితోనూ మనస్సుతో అనుకుంటున్నారు. కానీ ఈ బుద్ధి మనస్సు అనేది కూడా స్వతంత్రంగా లేవు. ఎందుకంటే బుద్ధి కూడా నీకు తెలుస్తుంది కదా, నా బుద్ధి బాగుంది లేదు అనేది. మనస్సు కూడా నాకు సరిగా లేదప్ప అంటాడు కదా. కాబట్టి మరి దాన్ని కూడా ప్రకాశపరుస్తుందా లేదా ఇది? కాబట్టి ఈ అనుభవం ద్వారానే అవి కూడా పనిచేస్తాడు. అంతేగాని వాటికి స్వతంత్రం లేదు. ఈ నేననేవాడు కూడా అంతే. ఈ నేననేవాడు కూడా రావాలంటే అహంకారంతోనే రావాల. అహంకారం అన్న ఒకటే, అంతఃకరణం అన్న ఒకటే. ఇట్లా మన వ్యవహారం అంతా కూడా ఇప్పుడు కూడా అనుభవపూర్వకంగానే జరుగుతా ఉంది. మూడవ అవస్థలు నేను చెప్తాను అనేటప్పుడు కూడా అదే అనుభవంతోనే చెప్తాడాం. దేహానికి ఆపాదించుకుంటాం. మెలకు అనేది నాకు తెలుస్తుంది, బుద్ధి నిద్ర అనేది తెలుస్తుంది, స్వప్నం అని మనకు తెలిసేలేదు. మన స్వరూపానికి తెలుస్తా ఉంటుంది. అది ఎట్లయితే నీళ్లు కాగుతాయి అన్నప్పుడు నీళ్లు కాగుతాయి అంటారు కదా, నీళ్లు కాలుతాయా లేకపోతే అందులో ఉండే వేడి అగ్గి కాలుతుందే? నీళ్లు కాలుతాయని అంటారు జనము. పోసుకుంటే పోతే అబ్బా నీళ్లు కాలుతాయని ఇస్తారు టక్కని. నీళ్లు కాలుతాయా లేకపోతే అందులో ఉండే అగ్ని కాలుతుందే మీకు? అట్లా ఇక్కడ మనస్సు కూడా చూసింది అంటే ఆ అనుభవమే చూస్తుంది, కానీ మనస్సు చూసేయలేదు. దాన్ని కలుపుకొని మాట్లాడుతూ ఉంటాం మనం. అది పొరపాటు జరిగిన విషయం. కాబట్టి ಇದಕ್ಕೆ ಪ್ರತ್ಯಕ್ దృష్టి ಅಥವಾ శాస్త్ర దృష్టి అని ಹೆಸರು. ప్రత్యక్ దృష్టి అంటే నేరుగా. ఇప్పుడు ఇది కూడా బాగా అన్ని ఇట్లాంటివన్నీ సింపుల్ గానే ఉంటాయి, కష్టము చూసేకేమో వర్డ్స్ ఉంటే ప్రత్యేక దృష్టి అంటాము. ఇప్పుడు దాంట్లో మీరందరూ కూడా నన్ను మీరు చూస్తాడారు, నేను మిమ్మల్ని నేరుగా చూస్తాడాను అంటాం మనం. శాస్త్రం ఇది తప్పు ఉంటుంది. ఎట్లా అనేవనుకో, మీరు ఎట్లా చూస్తారంటే మీరేమంటారు? ఇప్పుడు కళ్ళతో చూస్తామంటారు. సరే, కళ్ళతో చూసేదానికి సరే చీకట్లో కూర్చుందామండి, ఎదురు బదులు అందరూ కూర్చుందామండి. ఎవరికైనా ఎవరెవరు కనపడతారా? వెలుతురు ఉండాలా. వెలుతురు సాయంతోనే కళ్ళు పనిచేసేది. చీకట్లో ఎందుకు కానరావు కాదు, ముగ్గులో కానరావు అంటే ఇదే అర్థము. ఆ వెలుగు ఉంటేనే ఈ కళ్ళు పనిచేసేది. వెలుగు లేకపోతే కళ్ళు పనిచేయమనే జ్ఞానం ఉండాలి, మనకు లేదు. అది
కళ్ళే చూస్తాయంటారు. ఎవరికి అందుకే ఇప్పుడు కూడా నేరుగా చూస్తామంటే నేరుగా కాదు మనం చూస్తాండే, అది వెలుతురు ఉంది, పైన కన్నులు ఉన్నాయి, ఈ రెండింటిని ఆధారం చేసుకొని చూస్తాడారు. అయితే పరమాత్మ ఇట్లా చూడు, పరమాత్మ ఇట్లా వెలుతురును ఉపయోగించుకొని కన్నును ఉపయోగించుకొని చూడు, నేరుగా చెప్పేస్తాడు అంటాడు. ఎట్లయితే మెలకు వచ్చింది, ఇంద్రియాలు పనిచేసినాడా, మెలకు వచ్చేటప్పటికి మనస్సు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, నేను అనేవాడు కూడా లేడు. నిద్రపోయినాడు, మెలకు రాలే, మరి వాడు మెలకు వచ్చిందని చెప్పాలంటే ఉంటే కదా చెప్పాల్సిండే. వాడు మెలకుకు పూర్వం తానుంటే నేను మేల్కొండాను అనాలా, అయినా మనం నేను మేల్కొండాను అంటారు కదా మీరు. ఎందుకంటే అన్నారంటే మీరు నిద్రపోయినా ఈ దేహాలు ఉన్నా లేకున్నా తన స్వరూపం ఉంది, ఎప్పుడు ఉంది, అది దాంతో చెప్తాడాం నేను మేల్కొండాం అనేది. తన స్వరూపం నిద్రపోలేదు కాబట్టి అదే చెప్పేది. మెలకుని కూడా చెప్తుంది కదా, మెలకు వచ్చింది అంటుంది, మెలకు పోయింది అంటుంది, నిద్ర వచ్చింది అంటుంది, నిద్ర పోయింది అంటుంది, స్వప్నం వచ్చింది, స్వప్నం పోయింది అంటుంది. తాను ఎప్పుడు నిద్రపోయినాడు, తాను నిద్రపోయే సమాచారమే లేదు. దేవుడు నిద్రపోయినాడప్ప మమ్మల్ని చూడలేదంటారు. దేవుడు నిద్రపోతే మనం ఎట్లా బతుకుతాం? ఇప్పుడు గాలి ఇచ్చిపోయిందంటే మనం ఏడుండవు, మనాలంతా పొద్దున్న లేపుతారా ఆయన్ని? అదే నిద్రపోయినా, అదే మీరంతా లేపుతారు కదా సుప్రభాతాలు, అది అందుకే చెప్తే కదా లౌకికల దృష్టిని సగుణాకారాన్ని చెప్పేటప్పుడు దాన్ని అంతా చేస్తారు, పరమాత్మ చేసలేదు. అయితే ಇದನ್ನು ಉಪನಿಷತ್ತು ಇದೆಲ್ಲವೂ ಆತ್ಮನೇ ತಿಳಿಸುತ್ತದೆ. ಇಂಥ ಅನುಭೂಯಾದ ಋಷಿಯೊಬ್ಬನು ಹಾಡಿರುವ ಮಂತ್ರವೇ ಏಷ ಹಿ ದೇವ ಎಂಬುದಾಗಿದೆ. ఇట్లా అనుభవాన్ని కనుక్కున్నటువంటి ఋషి చెప్పినాడు ఇదంతా పరమాత్మేని, అందరూ చెప్పేకి లేదు ఇది. ಈಗ ಮಂತಾರ್ಥವನ್ನು ವಿಚಾರ ಮಾಡೋಣ. మంత్రం ఏం చెప్పిందని, దేవః ఎందరే ప్రకాశమాన నాదవను ఎందర్థ. ఎట్లయితే సూర్యుడు ప్రకాశిస్తాడు చూడండి, సూర్యుని మనం దేవుడు అంటాం. ఎందుకే ఈ సమస్త జగత్తుని తెలియజేస్తాడు. మన స్వరూపం ఎట్లుంటుందప్ప అంటే ఆ సూర్యుని కూడా ప్రకాశపరుస్తుంది. ఎట్లా సూర్యుడు అని మీరు దేంతో కనుక్కున్నారు అంటున్నారు, చాలా మంది కళ్ళతో అంటారు. కళ్ళతో కనుక్కుంటే సూర్యుడిని, ఎందుకంటే కొంచెం చూసేకే సాడం పరమాత్మ ద్వారానే సూర్యునిగా. నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమో విద్యుతో భాంతి కుతోయం అగ్ని తమే భాంతి మనుభాతి సర్వం సస్య భాష సర్వం విభాతి అంటాడు. అంతా పరమాత్మ యొక్క వ్యవహారంతో వీళ్ళందరూ ప్రకాశపడుతున్నారు. నక్షత్రాలు కావచ్చు, చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, అగ్ని కావచ్చు, విద్యుత్, ఏదైనా కానీ ఆ పరమాత్మ యొక్క అంటే ఆత్మ యొక్క ప్రకాశంలోనే ఇవన్నీ ఉన్నాయి. దాని ద్వారానే ఇవన్నీ తెలుస్తాయి. మనం ఏమనుకుంటాం, వీళ్ళు స్వతంత్రం అనుకుంటాం. స్వతంత్రం క్వశ్చనే లేదు ఇక్కడ. సూర్యుడు ఉన్నాడని మీరు ఎట్లా చెప్తారు అంటే వ్యవహార దృష్టితో మేము బుద్ధితో మనసుతో అంటారు. చెప్పాక పరమాత్మ అనుభవంతోనే ఆ బుద్ధి లేకొచ్చి మనసు లేకొచ్చి ఆటి నుంచి చెప్తుంది. ఆ విధంగా చెప్పాలి. అది ಹೇಗೆ ಬೆಳಗಿನ ವೇಳೆಯಲ್ಲಿ ఆకాశం నిర్మలವಾಗಿದ್ದು, ఎప్పుడు పొద్దునాలకి ఆకాశం ఎట్లుంటుంది, నిర్మలంగా ఉంటుంది. ఏమంటే మేఘాలు గీగాలు లేకుండా. సూర్యుని ಬೆಳಗುತ್ತಿರುವಾಗ ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಬಿಸಿಲೇ ಎಂದರೆ అవుతుంది, అంతటా మొత్తం ప్రకాశం. ఆకాశంగా సమస్త జగత్తు కూడా వెలుతుతోనే. ಹೇಗೋ ಹಾಗೆ అది ఎట్లా సూర్యుడు ప్రకాశిస్తే ఎట్లో ಅಂತಃಕರಣದಲ್ಲಿ ಜ್ಞಾನ ಸೂರ್ಯನ ಉದಯವಾಗುತ್ತಲೋ. కాబట్టి ఇప్పుడు ఈ అంతఃకరణం అనేది ఏమి ఒక సాధనము. ఎట్లయితే బల్బు వెలిగితే ఇండ్లంతా వెలుతురు వస్తుంది అంటాం చూడండి, ఆ బల్బులోకి ఏం రావాలి, వెలిగేదానికి కరెంట్ రావాలా. అట్లా మన స్వరూపమైనటువంటి ఆత్మ ఆ జ్ఞానం అనేది అంతఃకరణలోకి వస్తే అప్పుడు మాకు మెలకు వచ్చింది, ప్రపంచాన్ని చూస్తున్నాము, ఫలాందిది అనేది ఆ మనస్సు ద్వారా అప్పుడు చెప్తాం మనం. ಎಲ್ಲೆಲ್ಲಿಯೂ ಆ ಭಗವಂತನೇ ಕಂಡು ಬರುವನು, ಅವನ ಚೈತನ್ಯವೇ ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳನ್ನು ಹೊರಗೂ ಒಳಗೂ ವ್ಯಾಪಿಸಿಕೊಂಡಿರುವುದು. ఆయన యొక్క ప్రకాశమే మన బయట, మన లోపల, పైన, కింద అంతటా వ్యాపించింది అనమాట. ఎట్లయితే ఒక ఆభరణం అంటానే ఆ ఆభరణం అంతా కూడా బంగారు ఎట్లా వ్యాపించి ఉంటుందో, చక్కెరతో చేసినటువంటి విగ్రహం, చక్కెరతో చేసిన విగ్రహాన్ని దాంట్లో తలకాయ గాని కడుపు గాని ఏడన్నా ముట్టుకోండి ఏముంటుంది, అయిపోయినా ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ కొంచెం ఆ విషయం చెప్తారా? అంతఃకరణంలో ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబం నుంచినే మనకి ఈ జీవత్వం నుంచి ఈ ప్రపంచం కనపడుతుండేది, లేని ఆభాస అంతా మనలో కలిపింది. ఏమి ఇప్పుడు ఎండలో నిలబడి అద్దం పెడతారప్ప, అడ్డం పెడితేనే ఆ వెలుతురు పడుతుందా లేదా, గోడ మీద ఇంట్లోనే పడుతుంది, పడుతుంది కదా. ఆభాస ఎట్లా వచ్చింది పడినప్పుడు మీరేమంటారు, ఆ వెలుతురు దేనిది అంటే ఏమంటారు, వెంటనే అద్దం అంటారు. నిజంగా అద్దం వెళ్తారు, అది సూర్యుని వెళ్తారు అక్కడ పడి అది ప్రతిఫలిస్తుంది ఇక్కడ. అట్లా మన వ్యవహారం అంతా కూడా పరమాత్మ యొక్క వెలుతురు అంటే శక్తి అనొచ్చు, లేదా చైతన్యం అనొచ్చు, ఇంకా దాన్ని ఏమైనా మనకు ఏ పదాలను పెట్టుకోవచ్చు. అందులో ఉందంటానే
ఆ మనస్సు నుంచి ఇవన్నీ కూడా తెలియబడతాయి అని అట్లా. కాబట్టి మనస్సు కూడా స్వతంత్రం లేదు, బుద్ధికి కూడా స్వతంత్రం లేదు, నేననే వానికి కూడా స్వతంత్రం లేదు. కాబట్టి మీరు వాటి వరకు పోవాలా. లేనివి మాకు ఎట్లా కనపడుతున్నాయని అనొచ్చు కదా మీరు. దీనికోసం కనపడుతున్నాయి, లేనివి ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ కనపడతాయంటే ఎట్లా కనపడినాయి మీకు? ఆ చైతన్యం వచ్చి ఈ అంతఃకరణంలో పడితే ఈ అంతఃకరణం నుంచి ఇవన్నీ కనపడుతున్నాయి. వెళ్తురే లేదనుకోండి, కనపడేది ఏడుంది? కనపడేకే లేదు. అడిగి చీకటి ఉంటుంది అనుకోండి, దాంట్లో ఏం కనపడతాయి? వస్తువులే ఉండొచ్చు, కనపడాలి కదా. కాబట్టి ప్రకాశం ద్వారానే అన్నట్లు అయినా చేసుకోండి. లేదంటే ఇంక రెండో విధం, ఇదంతా కూడా దీన్ని పుస్తకము అని అంటాము. ఎట్లా అంటారు మీరు అంటే జ్ఞానంతోనే అనేదే వృత్తి జ్ఞానమే ఇడ. అయితే ఆ వృత్తి జ్ఞానాలు కూడా ఏ జ్ఞానంతో వస్తాయనల్లా? ఇప్పుడు పరమాత్మ జ్ఞానంతోనే వృత్తి జ్ఞానాలు వస్తాయి. కంటి లేకపోతే అది రూప జ్ఞానం అంటపోతే శబ్ద జ్ఞానము అంటారు. అంతేగాని ఆ జ్ఞానమే పోలే ఆటికి పోయినా కూడా. ఆ రూపం పోతే కూడా అదే రూపమే పోలే. అదే విధంగా వాసన పోతే కూడా అదే. ఏమన్నా మీరు చెప్పండి, ఆ చైతన్యం యొక్క వ్యవహారంతో ఆయన లేకపోతే ఆ పని చెప్తారు అంతే. దానిలో వృత్తులు అంటారు అంతే. మనం చేసే 5 వృత్తులు, 5 ఇంద్రియాలు ఉండే కదా, 5 వృత్తులు: శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అని. అంతే. ఈ 5 వృత్తులు ఉండేది. ప్రపంచంలో మీరు ఏం ఆనందాలు పొందానో ఈ 5తోనే పొందాల. ఆ రోజు మీకు సిక్కుమంటే సిక్కుతుంగా 5కే పర్మిషన్ అది. ఎందుకంటే మీ దగ్గర ఉండే సరుకు కూడా అంతే. కాబట్టి ಅವನ ಚೈತನ್ಯವೇ ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳನ್ನು ಹೊರಗೂ ಒಳಗೂ ವ್ಯಾಪಿಸಿಕೊಂಡಿರುವುದು. దిక్కు విదుక్కులಲ್ಲಿయో, దిక్కులు పరదిక్కులని బేకైన చెప్పండి. ఇంకా అవన్నీ అవన మహిమయే ఎద్దు కాణుತ್ತಿరువదు. ఆయన యొక్క మహిమయే లేచి కనపడినట్లు ఉంటుందంటారు. ఎప్పుడు వాళ్ళు అనుభవంతో చూస్తే ఇట్లా కనపడుతుంది, లేకపోతే ఇవే కనపడతాయి అన్ని. 5 అంతస్తుల భవనమే అదే ఉన్నట్లు కనపడుతుంది అంతే మనకి. ఎద్దు కాని వస్తుందంటే అట్లా కాని వస్తాయి, అట్లా కాదు. కాబట్టి ಎಲ್ಲಾ స్థావర జంగమగలಲ್ಲಿయు, స్థావరము జంగమము అంటే స్థావరం అంటే యాడుండేటి వాడే ఉండేది, జంగమం అంటే తిరలాడుతాండేటివన్నీ కూడా. ಎಲ್ಲಾ స్థావర జంగమಲ್ಲಿయు ఆ భగవంతన ఇరవు, భగవంతుని ఉనికి, భగవంతుని అరివు, భగవంతుని జ్ఞానము, ఆనందము ఇవే తుంబి తొలకెత్తిరవు. అందుకే చూడండి, ఒక బాగా గుర్తుపెట్టుకోండి, పుస్తకము ఉన్నది అన్నప్పుడు ఉన్నది అనేది పరమాత్మ స్వరూపం. అది మీరు ఏదన్నా కానీ శంభు ఉందనండి, ఆ ఉందనేది పరమాత్మ, శంభు కాదు, సత్యం కాదు. ఉన్నది అనే దాన్ని ఆశ్రయించుకొని శంభు మీకు కనపడుతుంది. ఆ ఉన్నది అనేది లేకుండా ఆత్మ ఉనికి లేకపోతే కనపడలేదు. అదే విధంగా జ్ఞానం అనేది మీకు అర్థం కాదు. చెంబు ఉన్నది అంటే మీకు ఇంకా అర్థం కాలేదు. ఎలా? ఆ ఇరువు అనే యొక్క ఆ పరమాత్మ స్వరూపం నుంచే నీకు ఆ పుస్తకం ఉంది అనిపిస్తూ ఉంది. అందుకే ఉన్న పుస్తకం అంటే ఏం అర్థమయ్యలేదు. పుస్తకం ఉంది అని అప్పుడు అర్థమైంది అంటారు. ఎట్లా అర్థమైంది అంటే ఉనికిని ఆశ్రయించి అది ఉంది అని తెలిసింది మీకు. ఉనికే లేకపోతే దీని సమాచారం తెలిసేలేదు. ప్రపంచం ఉన్నది అన్నట్లయితే ఉనికిని ఆశ్రయించి ప్రపంచం ఉంది. ఉన్నదే తీసేయండి, ప్రపంచం అంటే ఏమర్థమవుతుంది మీకు? అట్లా ఇవి మీరు వ్యవహారంలో మనం ఏమన్నా వాడండి, మీరు ఇంట్లో వ్యవహారాలు కూడా వాడండి. అన్నం ఉంది అంటున్నావు, అన్నం ఉన్నది అన్నప్పుడు కూడా ఉన్నది అని ఆశ్రయించి అన్నం కనపడుతుంది మనకి. నీళ్లు ఉన్నాయి అంటే ఉన్నాయనే దాన్ని ఆశ్రయించి నీళ్లు కనపడతాయి. ఇట్లా ఏదన్నా తీసుకోండి. అది తర్వాత జ్ఞానము మాకు అంటారు కదా, చెంబు జ్ఞానం అయింది అంటారు. ఆ జ్ఞానం ఉండేదాని నుంచి చెంబు అనేది తెలిసింది. ఉనికి అనేది వేరే ఉంది అనే దానికి వస్తుంది అనేది రావాలా. తెలియబడింది. అరువు ఎరువు అని 2 పదాలు వస్తాయంటే ఉనికి ఎరుక అంటారు అనుకోండి. ఉనికి అంటే ఏమి? ఉంది అనేది ఏడల్లో వస్తుందో ఆడల్లా ఉంటుంది. తర్వాత జ్ఞానం అని మీరు ఏడన్న వాడిని పరమాత్మ జ్ఞానమే ఉంటుంది. ఇట్లా ఏ వస్తువులో కానీ ఈ అరువు ఎరవు ఆనందము అంటే ఆనందం అనేది సహజం. అది దాని గురించి మనం అంటాము, ఏందన్నా దొరికితే కదా మాకు ఆనందమైనది. ఈ వస్తువులో పుస్తకం అంటాను, దీంట్లో ఆనందం ఎట్లుంది అని అంటారు. వీళ్ళు పుస్తకంలో ఆనందం ఏడుంది అంటారు. ఆనందం అంటే మీరేమనుకుంటారు? ఇంద్రియాలకి మనసుకి తెలిసే ఆనందం అంటే మీరేమనుకుంటారు? మొదట అది చెప్పాలా. ఇంద్రియాలకి మనసుకి తెలియబడితేనే మేమే తీసుకుపోతామా? కాబట్టి ಎಲ್ಲಾ స్థావర జంగమಗಳಲ್ಲಿ అంటే రాయి అంటే ఉంటుంది అనుకోండి. ఈ రాయి అనే దాంట్లో కూడా ఉంది ఇది. అయితే ఇది ఎట్లుంటుందంటే మనం అనుకున్నట్ల మనుషులు తిల్లాడినట్ల లేదా జంతువులు తిల్లాడినట్ల చెట్టు కల్లాడినట్ల ఉండలేదు. ఉంటుంది. అది ఎట్లుంటుందప్ప అంటే తక్కువ ఉన్నట్లు కనపడుతుంది. అంత ఉండే తిరలు ఎంతనా గానీ ప్రతి విషయంలో అనాత్మలో కూడా ఉన్నాడు ఇప్పుడు అని చెప్పడానికి. నువ్వు పోయి గోడ ఎదురు నిలబడితే ఏం కనపడుతుంది? గోడ ఎదురుగా నిలబడు. అదే అద్దంలో నిలబడుకుంటే ఎందుకు మరి నీ ముఖము ఇప్పుడు ఉంది,
అప్పుడు ఉంది, అప్పుడు కనపడుతుంది, ఇప్పుడు కనపడలేదు. ఎందుకు అని చెప్పు. అర్థం స్వభావం అది. అద్దము క్లియరెన్స్ వచ్చేసింది, దాంట్లో పనికిమాలిన అన్ని లేవన్నమాట, క్లీన్ గా అన్ని తీసేసినారు. గలీజ్ లేకుండా ఉంది కాబట్టి దాంట్లో కనపడుతుంది. గోడలో ఇంకా గలీజ్ ఉంది కాబట్టి అంత క్లియర్ గా కానొచ్చలేదు. అయితే ఉంది, ప్రతిబింబించే సాధ్యం కాదు. అట్లా ఈ స్థావర జంగమాలంటే ఏదో మనుషుల్లోనే లేదా జంతువుల్లోనే ప్రాణం ఉండే దాంట్లోనే భగవంతుడు ఉండడం అర్థండి. అన్నిట్లో, చెట్లలో, రాళ్ళలో, అన్నిట్లోనూ. ఏమబ్బా అంటే దీంట్లో ఈ రాళ్ళని చూడండి, ఈ మహాపాపాలు చేసి ఉంటాయంటే దానికి దీనికి శాన ఎండి ఇట్లా ఎండకి వానికి తడసాల్సిందేనంటివి. పాపం చేసి ఉంటుకొని మళ్ళీ ఇట్లా అయిండేది, రాళ్ళు అయిండేది మళ్ళీ. మరి పాషాణం, మనసు పాషాణం అంటారు చూడు, ఎందుకనేది అట్లా. మనసు పాషాణం అంటే రాయకట్లుంటాడు నీడు. దీనికి వాన వచ్చినాయి, ఎండబెట్టు, మంట పెట్టు, ఏం చెల్లించలేదు. ఎవరైనా గానీ కాదు, మనం ఇవేమో ఏంటి కాదనద్దండి, ఇవి కూడా పుట్టి ఇదంతా పాపం కంప్లీట్ అయినాక మళ్ళీ వస్తాయి లెవెల్కి అవి. అందుకే చెట్లు ఇట్లాంటి ఉండే చూడు, మళ్ళీ త్వరగా వచ్చేస్తాయి అవి. దానికి కొంచెం చలనం ఉంది కాబట్టి. చలనం లేనటువంటివే ఈ స్థావరాలు అనేటివే చాలా కష్టం. ఈ స్థావరాలు చాలా పాపం చేసి ఉంటాయంట. అందుకే శాస్త్రం కొంచెం చదవాలనేది, లోని వ్యవహారం ఎందుకు కానీ ఇది పుట్టిందంటే ఆత్మతత్వం తెలిస్తే యాది లేదు, అది వేరే కథ. అది తెలుసుకోకున్నప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలా అని. మనం భయంగా జీవనం చేసేదానికి ఇవన్నీ వస్తాయన్నమాట. అంటే నీ అనుభవాన్ని తెచ్చుకోవాలని పరమాత్మ అట్లా రావాలంతే. ఈడే సెటిల్మెంట్ చేసుకోవాలా. ఎప్పుడు విన్నామో అరే ఇవి ఎక్కువ పాపం చేసినాయంటే మనం పాపం చేయకూడదు తప్ప అనేది రావాలంతే. ఇంకా మళ్ళా ఎక్కువ చేసే పని లేదు దీన్ని. లేదు సార్, ఇప్పుడు మీ ఇప్పుడు చెప్పే అనుభవము మీలో తటస్థపడేంత వరకు అది అంత బిర్యానీ ఎవరికి పడలేదులే. దాని గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అనుభవం ఉంది, మీకు గుర్తులేదు. అయితే ఇవన్నీ ఎందుకు ఇట్లా వచ్చినాయి ఇస్తగులు అంటే ఈ విధంగా మనం చేసినటువంటి సంస్కారాలను బట్టి వచ్చినాయి. కాబట్టి మంచి సంస్కారాలు తెచ్చుకోవాలా అనేది, చేసుకోవాలంటే మంచి సంస్కారానికి భగవదర్పణం చేసే సులభం. అన్ని ఉదాహరణకోటి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, దాటిపోతుంది అది. ఇನ್ನು ఈ ఆత్మను ప్రపంచ ಹುಟ್ಟು ಮುಂಚೆ ಇದ್ದುಕೊಂಡಿದ್ದನಾದ್ರಿಂದ, ప్రపంచం అనేది ఎప్పుడు పుట్టింది? ఆత్మ నుంచి పుట్టిండేది ఇది. దీనికి స్వతంత్రం లేదు ప్రపంచానికి. అయితే పరమాత్మకి స్వతంత్రం. ఈ ప్రపంచానికి పూర్వమే ఆయన ఉన్నాడు. ఎల్లక్కింతలు మొదలగెనిసిదను, అన్నిటికంటే ముందుండాడు అని అంతే. ఆదరు మొదలు ಹುಟ್ಟಿದವನು ಎಂದು అర్థవల్ల. ప్రపంచానికంటే ఆయన ముందు పుట్టినాడు అనద్దండి. ప్రపంచం మళ్ళీ వెనక పుట్టిందంటే మళ్ళీ అన్నదమ్ములు అవుతారు. అట్లుండకూడదు ఇక్కడ. ప్రపంచం యొక్క వ్యవహారమే ఇదంతా అనేది రావాలన్నమాట. అట్లా మామూలుగా వచ్చేదానికి అది. భగవంతుನ ಸ್ವರೂಪದಲ್ಲಿ ತುದಿ ಮೊದಲುಗಳು ಇಲ್ಲೇ ಇಲ್ಲ. భగవంతునిలో మొదట మధ్య, అదే ఆది మధ్యాంతరహితుడు అంటారు చూడు. ఆది లేదు, అంత్యము లేదు, మధ్య లేదు. ఎందుకు? అంతా తానే ఉన్నాడు. మొదలు ఏడ చూపిమంటే ఏడ చూపిస్తా. ఇప్పుడు బండి చక్రం ఉందాప, దానికి మొదలు ఏడ చూపియండి ఎవరన్నా కానీ. లేదు, బండి చక్రం రౌండ్ గా ఉంది, వీటి నుంచి మొదలు అని చూపియండి చూస్తాము. వీటికి అంత మనం చూపియండి, అంతా దానికి మొదలు ఏదో అంత మీద అంతా అదే. అందుకే దాన్ని పూర్ణము అనేది. అందుకే ఒక వృత్తాన్ని పూర్ణము అంటారు. అంటే దాంట్లో కొరత ఉండేలేదు. 360 డిగ్రీలు కంప్లీట్ గా ఉంటాయి. పరిచ్ఛిన్నం అయితే మళ్ళా డిగ్రీలు వేరే వేరే అయిపోతాయి అన్నమాట. ತುದಿ ಮೊದಲುಗಳಿಲ್ಲ. ಆತನನ್ನು ಆದಿ ಮಧ್ಯಾಂತರಹಿನೆಂದು ಕರೆಯುತ್ತಾರೆ. ಆದಿ ಮಧ್ಯಮು ಅಂತము లేనడు అని పిలుస్తారు. ಅದರಿಂದ పూర్వజాతనంతే ఎందర్థం ఆడಬೇಕು అంటే ఎప్పుడు ఉండేవాడని అర్థం చేసుకోండి అని అంతే. జాతుడు అంటే పూర్వం పుట్టినాడు అనే పదం కూడా సరిపోతుంది. అయితే ప్రపంచానికంతా కూడా అతడే ఆధారం అనుకుంటే సులభం అయిపోతుంది. ఇంకంతకంటే మీరే లేదు ఇక్కడ. ಅನಂತರವು ಸೃಷ್ಟಿ ಆದಿ ಕಾಲದಲ್ಲಿ చూడు, సృష్టి ఎప్పుడైతుందో అప్పుడు ప్రథమ ಪ್ರಜೆಯಾಗಿ ಹುಟ್ಟಿದ ಹಿರಣ್ಯ ಗರ್ಭನು ಅಷ್ಟೇ. ಆದರೆ ಏನು ఇప్పుడు హిరణ్య గర్భుడు అంటారు. ఎందుకంటే ఆ హిరణ్య గర్భుడు ఈ సృష్టిలో ఉండే వాళ్ళందరికంటే కూడా ఎక్కువ ధర్మము, వైరాగ్యము అన్ని చేసింటాడంట ఆయన. మొదటి పుట్టినాడు హిరణ్య గర్భుడు. మొదటి పుట్టినాడు ఎందుకు పుట్టాలి? మొదటి అయిపోయి మొదటి ఎందుకు పుట్టాలా అంటే అంతోటి ఉండాలి మళ్ళీ ఆయన దగ్గర. ఎవరిలో లేనంత ధర్మము, వైరాగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయన మొదటి పుట్టిస్తాడు అని. లేకపోతే అందరూ పుట్టేయచ్చు కదా, ఆయన ఎందుకు పుట్టేయాలా? ఎప్పుడు అగ్నిదేవుడు అని ఎందుకన్నారు? ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి అగ్నిదేవుడు. వాయుదేవుడు అంటే ఆయన క్వాలిఫికేషన్ రావాలా.
వీళ్ళందరూ చేసిండే కర్మలను బట్టే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిండేది ఇప్పుడు భగవంతుడు, మీరు ఈ పనులు చేయపోండి అని. మరి అట్లా పనులు ఇచ్చిన వాళ్ళు కూడా భయపడి పని చేస్తున్నారు. మనము సెలవే లేదు వాళ్ళకి. గాలి ఆడలేదు అన్నట్లయితే ఇంద్రుని వజ్రాయుధం వచ్చి ఇడుస్తున్నట్టేటు దాని గాలి ఆడుతూనే ఉండాల. సూర్యుడు కూడా ఖచ్చితంగా వెలిగే తీరాల, పొద్దున సాయంత్రం ఉండేట్లా, తప్పించేకలేదు అని. ఇట్లా సృష్టిలో ఎవరు కూడా అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, ఎవరే గాని ఇష్టానుసారం ప్రవర్తించకలేదు. పోర్ట్ఫోలియోలు ఏమి ఉన్నాయి వాళ్ళకి కూడా. ఇప్పుడు మన వాళ్ళకి కూడా పోర్ట్ఫోలియోలు ఇచ్చినారు, మంత్రులు ఎవరు దిక్కింది వాళ్ళు కొట్టేస్తారు. అట్లా ఉండకూడదు ఈడ. మేము మంత్రి కాబట్టి ఫైనాన్స్ మంత్రి మేమంతా దుడ్లు తింటాము, భూమికి ఇస్తే భూమి అంతా మేము ఇట్లా వాళ్ళు కాదు. ఆ దెబ్బలు పడతాయి ఎవరికే కానీ అట్లా చేసేకలేరు అట్లా. అందుకే సృష్టి క్రమం కూడా అట్లా ఉంటుంది, దాన్ని అనుసరించానే మనం మారాల. అయితే ఏమి ఆయన కూడా మొదట పుట్టినాడప్ప అంటే, అందరికంటే ముందు పుట్టినా అంటే అయిపోయిన స్వతంత్రం అంటే కాదంట. మళ్ళీ ఏమంటాడు, ఆదరేయను అవనంతరాత్మ అనేది భగవంతునే ఎత్తుకోండు. ఆయనకు కూడా ఈయన ఆత్మ. ఆ హిరణ్య గర్భుని యొక్క స్వరూపానికి కూడా ఈయన స్వరూపం ద్వారానే వచ్చింది, కానీ స్వతంత్రం లేదు. హిరణ్య గర్భ రూపందా పూర్వజాతను అందరికంటే ముందు పుట్టినవాడు అనిపించుకుంటాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. అదే ప్రజాపిత అని అంటమే ఆయప్ప, ప్రజాపతి. ಹೀಗೆ ಪೂರ್ವಜಾತನ ಅಲ್ಲದಿದ್ದರೂ పూర్వజాతననిసో భగవంతుని మహిమని ఏనందు వర్ణిసోనా. అయితే పరమాత్మ హిరణ్య గర్భుని కంటే ముందు పుట్టినాడు అనిపించుకోకున్నప్పటికీ కూడా ఈయన యొక్క మహిమను వర్ణించేకి ఎవరి సాధ్యం కాదు. బ్రహ్మదేవుని చెప్పచ్చు, ఈయన సృష్టి చేసేవాడు అంతే, ఇంకా ఆయనకి ఇంకేం ఎక్కువ సర్టిఫికేట్ ఇచ్చే పని లేదు. ఎవరికి? బ్రహ్మదేవునికి. అయితే ఈయనకి అట్లా కాదు, సృష్టి చేసే వాళ్ళ ఆత్మ ఈయనే, స్థితి చేసే వాళ్ళ యొక్క ఆత్మ ఈయనే, లయం చేసే వాళ్ళ ఆత్మ కూడా ఈయనే అన్నప్పుడు ఇంకెంత పెద్దోడు కావాలేనా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మూలం ఈయనే. 33 కోట్ల దేవతలు వాళ్ళ కిందే. ఎవరు కూడా ఆయన ఆజ్ఞ మీరు ఎవరు ఏం చేసేకలేదు. పొరపాటు మేము మా దేవునికి పోయింటే మాకు ఇచ్చినా అంటే మీ దేవుడు కూడా పోయి ఆడ అడుక్కొని వచ్చిండాల్సిందే ఇంటికి. ఆయన ఆయన దగ్గరికి పోయి అడుగుని చూడాయా వాళ్ళు సరిగా ఉండారా లేదా, వాళ్ళకి వెరిఫికేషన్ చేయమంటాడు. అన్ని మన సర్టిఫికెట్గా చూసి అట్లా చూసి పర్వాలే వీళ్ళు హక్కుదారులు, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అంటే అప్పుడు ఇచ్చేయమంటాడు. అప్పుడు మీకు ఫలం వచ్చేది. మాకు మా దేవుడు ఇచ్చినాడని మనం అంటాం. ఆయన ఆజ్ఞ లేదు, ఎవరు ఇచ్చేయలేదు. అందుకే భగవంతుడు చెప్తాడు, వీళ్ళందరూ కూడా నన్ను ఏ విధంగా ప్రార్థించాలో ఇతర దేవతలను కూడా అట్లే ప్రార్థిస్తారు. అయినా అక్కడ ఆయాసం ఎక్కువ ఉంది. నన్ను ప్రార్థించే దాంట్లో ఆయాసం ఏం లేదు. అయినా జనానికి తెలియలేకుండా వాళ్ళు మోసపోతాడారు. వాళ్ళని ప్రార్థింపజేసేది కూడా నేనే అంటాడు. సరే, కాబట్టి వాళ్ళు జారిపోతారు అంటాడు. తత్వం నుంచి వాళ్ళు జారిపోతారు అని. నన్నే ఆశ్రయిస్తే నేను వాళ్ళకి అదే ఇస్తా, నా స్వరూపాన్నే ఇస్తాను. దేవతలు కావాలని దేవతలు, పితృదేవతలు కావాలని వాళ్ళు పితృదేవతలు, భగవంతుడే కావాలని భగవంతుడు ఇచ్చేస్తాం. అయితే ఆ ప్రయాస అంతా ఒకటే కదా, కావాలా? కాబట్టి భగవంతుడే కావాలంటే ఏమాయ మీకు? అట్లా కాకుండా దుడ్లు కావాలా, ఆరోగ్యం కావాలా, సంతానం కావాలని ఒకటి అడిగే పని లేదు. అన్ని ఒకటి దాంట్లో నువ్వే కావాలంటే అన్నీ ఉన్నాయి దాంట్లోనే. ఇది సులభ పద్ధతి. ఇది పరమాత్మను వేడుకునే దాంట్లో అన్నిటికంటే సులభ పద్ధతి. దాంట్లో ఏమీ స్వార్థం లేదు. మిగతా దాంట్లో స్వార్థం వస్తుంది. మళ్ళా మీరు డబ్బు కావాలంటే మీ దగ్గర లేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావాలి. అది ఇప్పుడు స్వరూపమే మాకు కావాలంటే అది మన స్వరూపమే కాబట్టి మనం ఎందుకు గాని మర్చిపోయినాము అనే దాన్ని ఆయన తెలుసుకొని వీళ్ళకి ఏ విధంగా అయితే స్వరూపం తెలియబడుతుందో, ఏ ఆటంకాలు ఉంటే ఎట్లా తీసేయాలో, ఎటువంటి అవకాశాలు ఇస్తే వీళ్ళు తెలుసుకుంటారో అని చెప్పి అవన్నీ చేకూరుస్తాడు. అది దీంట్లో ఉండేటువంటిది. మనం ఏం ప్రయాసపడే పని లేదు. ఆయనకునే శరణాగతి పొందినామంటే చాలప. రైల్లో కూర్చుంటే ఎట్లయితే ఇడిచిపోతుందో అట్లా ఆయన రైలు ఎక్కేది ఎట్లా ప్రధానమో ఈయన శరణాగతి పొందేది అంతే మనకు కావాలి. పరమాత్మ ప్రేరితుడు ఈశ్వరుడు అంటారే. మరి వ్యవహారంలో చెప్పాల్సింది అదే. వ్యవహారంలో మరి ఎట్లా వస్తుంటే భగవంతుని పక్కకు పెట్టే పని అవుతుంది. ఆయన ప్రేరణతోనే అనాల్సిందే, అన్ని ఆయనవే అనాల్సిందే. ఇంక ఇప్పుడు అట్లే కాదు, ఇప్పుడు ఆయన ప్రేరేపణ జరిగింది, నేను ఇటు చేసినాను. అవునప్పా, ఆయన ప్రేరేపణ చేసింది కాబట్టి నేను చేస్తానంటే అందుకే చెప్పు. భగవంతుడు ఇవన్నీ చేయిస్తాడు, మళ్ళీ నేననేది ఎందుకు కలుపుకుంటావు? అట్లా అంతే. ఇప్పుడు ప్రేరేపణ ఆయన అన్నారు కదేంపా, అన్నప్పుడు ఆయన ప్రేరేపణ చేస్తాడు కాబట్టి చేస్తానప్ప మేము. దీంట్లో నాదేముండదు అని అనుకుంటారా మీరు? కర్తృత్వాన్ని పెట్టుకుంటారు కదా. ఆయన ప్రేరేపిస్తే నేను చేస్తాను అంటావా? మళ్ళీ అది వచ్చాడా? అది రాకూడదు. ఆయన చేస్తాడు కాబట్టి చేస్తాను అంతే. నువ్వు చేయించినాడు అంతే, అది వద్దు. కాబట్టి ಆತನ ಮಹಿಮನ್ನು ಏನೆಂದು ವರ್ಣಿಸುವನೆಂದು ಋಷಿ ತಿಳಿಸುತ್ತಾನೆ. ಸೃಷ್ಟಿಕಾಲಕ್ಕೆ ಜಗತ್ತು ವಿಚಿತ್ರವಾಗಿ ಹೊರಬಂದದೆಲ್ಲ ఈ సృష్టి అయ్యేటప్పటికి అది ఆ సృష్టిని చూస్తా అంటే విచిత్రం అవుతుంది. మనం ఏమి ఎప్పుడు చూడలేదు, ఎక్కువ చూడలేదు. ఎందుకంటే అటు సృష్టిని చూడాలంటే అడవిలోకి పోవాలి. మొదట అడవిలోకి పోయి ఒక్కో చెట్టు దగ్గర, ఒక్కో జంతువు దగ్గర ఇవన్నీ ఎట్లున్నాయని చూసినట్లయితే ఒకదాని లక్షణాలు ఇంకో దానికి ఉండలేదు.
ఒక దాని లక్షణాలు ఇంకో దానికి ఉండలేరు. 4 చెట్లే వేయడం, మామిడి చెట్టు, యాప చెట్టు, తుమ్మ చెట్టు, 3 ఆడే కనపడతాయి మీకు. అంతటికి భూమి ఆధారము, అన్నిటికీ నీళ్ళే ఆధారము, ఎరువు ఆధారము. మళ్ళీ ఎందుకు రకరకాలు వచ్చినాయి? అది సృష్టి విచిత్రం అన్నమాట. అది అదే భగవంతుని మహిమ అంటే ఇట్లుంటుంది అని. ఆ విధంగా ಅದರ ಗರ್ಭದಲ್ಲಿ ಅಡಗಿದ್ದ ఈతను, ఆ సృష్టికాలంలో ఏమన్నాడు? ఈయనే దాంట్లో ఉండి ఈతను తానే తన్నన్నే నానా రూపದಿಂದ సృష్టించుకుంటానే. ఎట్లయితే బంగారే ఉంటే ఆ బంగారు నుంచి రకరకాల ఆభరణాలు ఎట్లా చేసేస్తాము అట్లా, మన్ను ఉంటే రకరకాల కుండలు ఎట్లా చేసేస్తాము అట్లా, దారాలు ఉన్నాయంటే రకరకాల బట్టలు ఎట్లా వేస్తాము అట్లా. ఆ దారమే అంతా అట్లా తానే తన యొక్క సృష్టిని అంతా కూడా ఆ గర్భంలో నుంచి తయారు చేసుకుంటాడు. ఆదరిండ బ్రహ్మాండದ ఆవిర్భావಕ್ಕೆ ముందు, ఈ బ్రహ్మాండం పుట్టేదానికి ముందు ಅದರ గర్భವನ್ನು ಹೊಕ್ಕು, ఆ గర్భంలో ఎవరుంటారా అంటే ఈయనే ఉంటాడంట. ఎందుకు బయటకు రావాల్సింది ఈయనే కదా. కాబట్టి దాంట్లో ఉండి అనంತರ ಹೊರಬಂದಿರುವ ಭಗವಂತನು ಎಲ್ಲೆಲ್ಲಿ ಇದಾನೆಂದು ಮತ್ತು ಹೇಳತಕ್ಕದ್ದೇನಿದೆ? బ్రహ్మాండం పుట్టక పూర్వమే బ్రహ్మాండ గర్భంలో పోయి చేరినాడు. ఇంక పుట్టిందంతా ఏమైంటుంది? ఆయనే ఉంటాడు అని అలా. అంటే అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు అనే దానికి అదొక ఉదాహరణ అట్లా. ఇష్టే అలా ఇంతే కాదు, అతను ಹುಟ್ಟಿರುವ నానా బగలను నోడరి. అతడు యొక్క ఎట్లా పుట్టినాడు అంటే ఎన్ని రకాలుగా పుట్టినాడంటే చూడండి. అది కూడా దానికి కూడా ಇದನ್ನೇ ವಿಜಾಯಮಾನ ಎಂದು ಕರೆದಿದೆ. ತತ್ವವೇನೆಂದರೆ ಅಜಾಯಮಾನನಾಗಿ ಇದ್ದುಕೊಂಡು పుట్టుక లేనివాడై ఉండుకొని మరి పుట్టేవాడుగా తయారైనాడు. ఇది విచిత్రం. అది ఎట్లా ఒక రకంగా పుట్టేది కాదు. ఇప్పుడు పక్షులే గుడ్లు పెడతాయి, జంతువులన్నీ కూడా ఇంకా చెట్లన్నీ కూడా భూమిలో నుంచి పుడతాయి. ఇట్లా అండజాలు, ఉద్భజాలు అని ఇవన్నీ రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మరి ఇన్ని రకాలుగా తానే ఈ విధంగా ఉద్భవిస్తాడు. కాబట్టి ಅಜಾಯಮಾನಾಗಿ ಇದ್ದುಕೊಂಡು ಬಹುಳ ರೀತಿಯಿಂದ ವಿಜಯಮಾನ ಆಗುತ್ತಾನೆ. ವಿಶೇಷವಾಗಿ ಹುಟ್ಟುವುದೇ ವಿಜಯಮಾನತ್ವ. ఇప్పుడు మట్టిలో నుంచి కుండ పుట్టిందంటే ఏం విశేషం ఉంది చెప్పండి చూస్తాము. మట్టిలో నుంచి కుండ పుట్టింది, ఏం విశేషం ఉంది? మట్టికుండే స్వభావం ఉంది, కుండే విశేషం అంతే. మీకే కుండే విశేషం కానీ ఉండేది మన్నే. అది విశేషం అంటే అంతే. చూడండి, అంటే తన రూపంలో వండుకోకుండా వేరు వేరు కనపడుతుంది అంతే. అది విశేషం. ఉండేదే మన్నే. నీ కుండ అనేది విశేషం, ముంత అనేది విశేషం, మూగిట అనేది విశేషం, అంతేగాని మన్నే ఉండేది. అట్లా పరమాత్మలోనే ఇన్ని పుట్టినా కూడా ఈ విశేషాలే ఉండేది. మూలమైంది పరమాత్మ. అదే జ్ఞానము. చెట్టన్నా జ్ఞానమే, ఇండ్లన్నా జ్ఞానమే, వాకిలన్నా జ్ఞానమే, ఏమన్నా జ్ఞానమే. జ్ఞానంతోనే విశేషాలన్నీ కూడా వచ్చేసినాయి. కాబట్టి ವಿಶೇಷವಾಗಿ ಹುಟ್ಟುವುದೇ ವಿಜಯಮಾನತ್ವ. ಜಗತ್ತಿನಲ್ಲಿರುವ ವಿಶೇಷ ಪದಾರ್ಥಗಳನ್ನು, ವೈಚಿತ್ರ್ಯಗಳನ್ನು ಪೂರ್ಣವಾಗಿ ಬಲ್ಲವರಾರು ಇಲ್ಲವೇ ಇಲ್ಲ. ఈ సృష్టిలో పుట్టిండే దానిలన్నింటినీ నాకు ఫలాను అన్నీ తెలుసా పని ఎవడు లేడు. ఎవడు కూడా ఇంతవరకు లేనేలేడు. అందుకే అతన్ని మాత్రమే సర్వజ్ఞుడు అని ఉండేది. ఎందుకన్నారంటే తన్ను విడిచి ఏది లేదనేది సర్వజ్ఞత్వం. అంతే. అన్ని తెలిసిన అనేది చెప్పే పని లేదు. నన్ను విడిచి ఏది లేదప్ప. మీరు ఏదైనా చూపిస్తారో చూపించండి, అది నాదే, నేనే. ఏకందరే ప్రతి క్షణము ಹೊಸ ಹೊಸದಾಗಿ జగత్తు తోరుకొల్లుతలే ఇదే. ఇప్పుడు మనం పిల్లప్పటికి ఇప్పుడు కొత్తవన్నీ బయలుదేరుతాడే కదా ఇక్కడ. ఈ జగత్తులన్నీ కొత్తవి. ఈ తోరికಗಳಿಗೆ కొనయే ಇಲ್ಲ. ఎప్పుడప్పా ఇవి ఎంతమైతాయి అంటే చెప్పేకి ఎవరికి లేదు. ఒకటి వస్తాండేదే పోతాండేదే కొత్తవి బయలుదేరుతానే ఉంటాయి. అందుకే మానవుని యొక్క ఆశలకి అంత్యం లేదని చెప్పిండే ఈ పదమే. ఎందుకంటే దీనితోనే తృప్తి పడే కొత్త తయారైతుంది, మళ్ళీ అది కావాలంటాడు, ఇంకోటి కొత్త తయారైతుంది, అది కావాలంటాడు. ఇట్లే పోతానే ఉండేది. ఇదెల్లవూ జగత్తున తిరులల్లా. ఇదంతా జగత్తు యొక్క సారం కాదు, ఆత్మనదే శక్తి. అది చూడండి. ఇప్పుడు నేను ఎత్తాను అని అంటాడు చూడు, నేను గుండెత్తాను బండెత్తాను అంటా చూడు, అది దీని శక్తి కాదు, దాని శక్తే, పరమాత్మ శక్తి అది. ఇదే దేహమే ఉంది కదా, మళ్ళీ ఎత్తమంటే ఎందుకు ఎత్తదు? ముసలోడు అయినానప్ప అంటారు. ముసలోడు అయితే మాత్రం దేహమే అడి కదా, ఇంకా లావు అయింది. ఇప్పుడు ఇంకా బాగా ఎత్తాలి కదా. కాబట్టి ఎప్పుడు ఏదో శక్తి వచ్చినా కూడా పరమాత్మందే శక్తి అనేది జ్ఞాపకం పెట్టుకో. ఇంత దేవాత్మ శక్తియు ಹೊಸದಾಗಿ, ఈ పరమాత్మ శక్తి కొత్తగా నానా విధವಾಗಿ రకరకాలుగా తోరికొళ్ళొత్తలే ఇరువదే జగత్తన స్థితికాల. ఇప్పుడు జగత్తుందని మీరు ఏమంటున్నారంటే భగవంతుడే నానా రూపాలతో పుడతాండేదాన్ని మీరు జగత్తుంది అంటున్నారు. కొత్తది ఏమి లేదు, జగత్ ఏం లేదు. ఆ భగవంతుని యొక్క సృష్టియే కొత్తగా కానొస్తుంది, జగత్తుందని మీరు అంటున్నారు. ఈ స్థితి కాలದಲ್ಲಿಯೇ ಭೂತ ಭವಿಷ್ಯತ್ ವರ್ತಮಾನಗಳೆಂಬ ಕಾಲಭೇದವು ಅಡಕವಾಗಿರುವುದು. ఇప్పుడు భూత భవిష్యత్ కాలం ఎక్కడున్నాయి? ఈ ప్రపంచంలో
జరిగిపోయిండేది, జరుగుతాండేది, జరగబోయేది. ఈ 3 ఏడుండే అనుకుంటున్నారు. ప్రపంచంలోనే అంత కాలంలోనే అణిగి ఉంది అనమాట. కాల గర్భದಲ್ಲಿ ఈ దేవాత్మ శక్తి ముందు ఒక పాయింట్ ఏమో స్థಿತಿ ಕಾಲಂ ಮುಂದು ದೇವಾತ್ಮ ಶಕ್ತಿ ಇದೆ. ಈ ಸ್ಥಿತಿ ಕಾಲದಲ್ಲಿಯೇ జగత్తు ఉందంటాడవే. ఆ జగత్తు ఉందనే సమయంలోనే భూత భవిష్యత్ వర్తమానಗಳೆಂಬ ಕಾಲ ಭೇದವು ಅಡಕವಾಗಿರುವುದು. ఈ భేదాలు ఉన్నాయి, కాలంలో ఏం భేదం లేదు. దేవాత్మ శక్తి దగ్గర ఇంకొంచెం మళ్ళీ ముందుకు వస్తుంది అది. లేదు, ఆయా ಕಾಲದರ್ಭದಲ್ಲಿ ಈ ಇಂಥ ದೇವಾಶಕ್ತಿಯು ಹೊಸದಾಗಿ ನಾನಾ ವಿಧವಾಗಿ ತೋರ್ಕೊಳ್ಳುತ್ತಲೇ ಇರುವುದು. అంతే, అదే ఉండేది, ఇంకే కొత్తదేం లేదు. ఆ సెంటెన్స్ అదే అటుంచే. ఆయా ಕಾಲದರ್ಭದಲ್ಲಿ ಈ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿ ವಿಶೇಷವು ಚಿತ್ರ ವಿಚಿತ್ರ ಪ್ರಪಂಚವಾಗಿ ತೋರಿ కన్మరెయాగిత్తోరదు. కనపడింది అట్లే ఉంటుందంటే ఉండలేదు. అందుకే కదా ఇప్పుడు కట్టినారు బిల్డింగ్, మళ్ళీ పడగొడుతున్నారు, మళ్ళీ కొడతారు, మళ్ళీ పడగొడుతున్నారు. ఎవడు పెట్టుకోవడం లేదు. మా ఇండ్లు అంటే మళ్ళీ పడగొడతాండేది, కడతాండేదే, ఎవరిని ఉండట్లేదు ఇక్కడ. ఆదరింద ఆ ఆత్మశక్తిని గుర్తిస్తువదే జానతన. ఇవన్నీ గుర్తించేది కాదు, దీనికి మూలమైనదని గుర్తించాలా అని. ప్రపంచాన్ని గురించి మీరు ఆలోచన చేద్దండి అప్ప. ప్రపంచం ఏ విధంగా ఎవరి ద్వారా పుట్టిందో వాడిని ఆలోచన చేయండి అని శాస్త్రం చెప్తాండి. మనమంతా ప్రపంచాన్ని ఆలోచన చేసి మొదలు పెట్టాం. ఈ దేవాత్మ శక్తి మీలో ఉండే సంకల్పాలు పుట్టిస్తూ, సంకల్పాలని చింతన చేస్తూ 24 గంటలు 1 నిమిషం కూడా ఊరికే ఉండడం లేదనమాట. ఆ శక్తి మీలో ఇది చేస్తుంది. దాన్ని మీరు కనుక్కున్నప్పుడు మీరు నా శక్తిని విడిచి ఎక్కడ జరిగేది లేదన్నప్పుడు నోరు మూసుకొని అన్ని కూర్చుంటాయి. అంతే, ఇది రహస్యం. అంతే, అంతకంటే జీవిలో ఉండే రహస్యం ఇది. అతనే మనలో చింతన పుట్టిస్తాడు, పుట్టించి వికారం పుట్టిస్తాడు, లేనిపోని కష్టాలు పెట్టినట్టుగా కనపడతాడు. అరే నాకెందుకు ఎప్పుడు లేనిపోని కష్టాలు దానికి తనలాడితే అవి నన్ను ఇడిచి లేవు అంటే అతనే పెడుతున్నాడు అనే ఒక విషయం అతను కూడా అనకూడదు. అన్ని తప్పేం లేదు. ఇప్పుడు నీలో మట్టిలో నుంచి కుండ పుట్టింది అనుకో, మన తనలాడకపోతే ఎట్లెట్లా? ఇది చాలా రహస్యం. ఈ రహస్యం కూడా తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మన్ను నా నుంచి పుట్టింది అనుకుంటే అయిపోయాక దానికి కావాలని కోరే పనే ఉంది. అందుకే ఆప్తకాముడు అకామాతుడు అనేది. అప్పుడైతాడు ఆప్తకాముడు. అన్ని ఆయన తెలుసుకున్నప్పుడు అవుతాడు. అన్ని నన్ను విడిచి లేవు, అన్ని నాలోనే ఉండాయి కాబట్టి కోరవలసిన పని లేదు అనేది ఆప్తకాముడు. అకామాతుడు అంటే కోరికలన్నింటినీ నాశనం చేసినాడు అని. ఆ 2 పదాలకి ఒకటి అర్థం అది. ಆದರೆ ಅದರ ఆవిర్భావಗಳన్నేనాದರೂ తెలియలు హోదరే. సరే, ఈ ప్రపంచంలో భగవంతుడు పుట్టిస్తాడంట, ఎట్టెట్ట పుట్టిస్తాడని దానిలోకి మీరు తలకాయ పెడితే ಅದು ಕೈಗೆ ಸಿಗುವುದಿಲ್ಲ. మీకు ఎన్నాళ్ళున్నా సిక్కే పని లేదు అది. ఎందుకు అంటే పరమాత్మ నిరాకారుడు, ఆకారం లేనాడు. ఆకారం లేనాడు ఎట్లా పుట్టిస్తాడని మీరు ఆలోచన చేస్తే మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆకారం ఉండేటివి ఏంటో పుట్టిస్తాయి సస్తాయంటే తెలుస్తుంది మనకి. ఆకారం లేనాడే పుట్టిస్తాడని తలకాయలు పెట్టకపోతే ఏమవుతుంది అది? కాకపోతే అక్కడ ఏమంటే ఆకారం లేనటువంటి స్వరూపములో మనం గుర్తించనందువలన, అంటే పరమాత్మను గుర్తించనందువలన పరమాత్మయే ఈ విధంగా నానా రూపకంగా తోస్తాడు. అంతే, నిజంగా పుట్టలేదు ఇది. పుట్టింటే తలకాయ పెట్టింటే దొరుకుతాడు మనకు కూడా. పుట్టిన దాంట్లో తలకాయలు పెడితే ఎట్లయితుంది? లేదంటావా అతన్ని? అతను లేడనే దానికి అవుతుంది. లేదనే దానికి అదే దాంతోనే తెలుస్తుంది కదా. అక్కడ సంకల్పాలు పుడుతున్నాయి. ఎవరి గురించి పుడుతున్నాయి? ఆ లేదనేది కూడా అతనితోనే రావాలా. అంతే, కాబట్టి ఉందన్నా అతనితోనే అనాలా, లేదన్నా అతనితోనే అనాలి, ఏందన్నా జరుగుతానన్నా కూడా అతనితోనే అనాలా అని అట్లా తెలుసుకోవాలి అతన్ని. మొత్తం అంతా ఇవి జరుగుతున్నాయి కదా, అతని నుంచి జరుగుతున్నాయి, అతనే జరిగిస్తున్నాడు అనే తట్ల మనం జగత్తನ್ನು అర్థకొల్లలు ఇచ్చిసోవను. కాబట్టి జగత్తుని ఏం చేయాల? జగన్ మూలవన్నే అన్వేషణ మాడి. ఇప్పుడు చెట్లు ఆకులు ఇవన్నీ కొమ్ములు ఎట్లా వచ్చినాయప్ప అని మీరు ఆలోచన చేయాలి. బుడుము చూస్తే బుడుము నుంచి వచ్చినాయప్ప అని సులభంగా తెలుస్తుంది. ఇది ఇడిచిపెట్టి పొందా వచ్చినాయని ఎంతసేపు ఆలోచన చేస్తే మీకు దిక్కు తెలుస్తుంది. కాబట్టి ఆ జగత్తును చూడొద్దండి, జగత్తుకు మూలమేవుడు అన్వేషణ మాడి అర్థకొల్లవదే జానతన. దాన్ని గుర్తించేదే నేర్పడతాను అనమాట. ఈ సృష్టికి ఎవడు కర్త అంటే నేనే, నన్ను విడిచి సృష్టి లేదు అనేది. బల్లెవరు హేదವರು ಹೀಗೆ ಹುಟ್ಟಿರುವ ಹುಟ್ಟುತ್ತಿರುವ ಹುಟ್ಟಿನ ಹುಟ್ಟುచున్న ముందే ಹುಟ್ಟಲಿರುವ ఇంక ముందుకు పుట్టేటువంటి ఎల్లవూ ఆత్మనే, బ్రహ్మవే. ఎప్పుడైనా ఇది ఉందంటే బ్రహ్మమే, లేదా ముందు పుడుతుందంటే బ్రహ్మమే, పుట్టిందంటే కూడా బ్రహ్మమే. అట్లా అనుభవాన్నే అదే సర్వవ్యాపక తత్వం ಎಂದು ఋషియు తన అనుభవాన్నే నమ్మ ముందే మండిసిద్దానే. మన ముందు చూపిస్తానాడు అది ఆయన. ఎవరు? ఆ ఋషి కనుక్కున్నాడు కాబట్టి దాన్నే మనకి ఇప్పుడంతా కూడా బోధిస్తుకుంటూ ನಾವು ఈ ಹಾದಿಯಲ್ಲೇ మున్నడಬೇಕು, మనం ఈ త్రోవలోనే మనం పోవాలా. అందుకే అనుభవమైనటువంటి వాళ్ళు ఏ మార్గం చెప్తే ఆ విధంగా పోవాలనేది.
పెద్దల్ని కూడా పెద్దల మాట మనం వినాలనేది ఎందుకు? వాళ్ళు అనిపించినారు కాబట్టి వాళ్ళు చెప్పిన మార్గంలోనే పోతే మనకు సరైన పదం. మేము మీ మాట వినలేదంటే పోగుంతలో పడిపోతాం అని ఆ విధంగా చెప్తుంది అనమాట. లోన ఖాళీ అయిందే సరే, ఇది రోజు చెప్పేస్తాం. ఇంకోటి ಈಗ ఈ 2వ అధ్యాయంలో 17వ మంత్రవాన్ని విచారం ಮಾಡೋಣ. యో దేవో ఆజ్ఞౌ యో ಅಪ್ಸು ಯೋ ವಿಶ್ವಂ ಭುವನ ಮಾವೇಶ ಯೋ ಓಷಧಿಸು ಯೋ ವನಸ್ಪತಿಸು ತಸ್ಮೈ ದೇವಾಯ ನಮೋ ನಮಃ. ಈ ಮಂತ್ರದಲ್ಲಿ ಅಗ್ನಿಯೇ ಮುಂತಾದ ದೇವತೆಗಳಲ್ಲಿಯೂ ವಿನಂడి, ಅಗ್ನಿ ವಾಯು అని ದೇವತೆಗಳಲ್ಲಿಯೂ ಗಿಡ ಮರಗಳಲ್ಲಿಯೂ చెట్లు వృక్షాల్లోనూ ಒಳಹೊಕ್ಕಿರುವ ఆ దేవునికి వందన ಇದೆ. అందుకే చూడండి అబ్బా, ఎక్కడ కూడా పరమాత్మకు మనం యాడుగుసోని నమస్కారం అన్నా కూడా ఆయన చేసినట్లే. ఎందుకంటే ఆయన లేని స్థలం లేదు కాబట్టి యాడేం చేయొచ్చు. అయితే సామాన్యులకి అంతటా ఉన్నాడనే జ్ఞానం లేదు కాబట్టి, సామాన్యులే కాదులే, అందరికీ సామాన్యంగా 99 మందికి లేదులే, అందరూ పోతాడారు. చదువుకున్న వాళ్ళు పోతాడారు, చదువుకోకున్న వాళ్ళు పోతాడారు. ఆటికి రాడు కదా ఆయన. అటుకి మేము అలక్కోకుండా పోకుండా చేస్తే రాడు కదా ఆయన. ఎందుకు రాడు? అంతా ఉండేవాడు ఆడిపోతాడు ఆయన. మీరు ఒకవేళ ఆయన మీ రాకుండా పోతా అంటే లేకుండా పోతే కదా. అంటే కాదు, మన వాళ్ళు రాకుండా వస్తేనే లేదు. ఏడా వాతావరణంలో ఉంటుందంటాడు కదా. ఆకాశంలో ఏం చేస్తావు చెప్పు? ఆకాశానికంటే నీకు శుశుభ్రత ఉందా మీ ఇంట్లో? మరి కాదు, కరెక్టే. అది అందరికీ సామాన్యంగా తెలియదు కాబట్టి కోణాకారం అనేది ఉండాలని పెట్టిండేది. అది కరెక్ట్, ధాన్యం తప్పుగాని కాదు నేను చెప్తాండి. అది అక్కడ మీరు చూడుకోకుండా కూడా అతను లేని స్థలం అనేది లేదు. మహాత్ములైనటువంటి వాళ్ళు ఎవరు దేవర మూల్యం కూర్చుంటేదట్లేదు. వాళ్ళు ఏదో కుటీరం ఉంటుంది, ఆ కుటీరంలో పోయి కూర్చుంటారు, లేదా చెట్టు కింద కూర్చుని ఇస్తారు అంతే వాళ్ళకి. కాబట్టి ಪ್ರಾಕೃತರು ಜಗತ್ತನ್ನು ಜಡವೆಂದು ಚೇತನವೆಂದು ವಿಂಗಡಿಸುತ್ತಾರೆ. ಈ తెలియని వాళ్ళు ఏం చేస్తారప్ప అంటే దీంట్లో కదిలేది కదలనిది అని 2 పదార్థాలు ఉపయోగిస్తారు. జడ పదార్థాలను అసడ్డ మాడుతారే. అవేం బండరాయి అంటే దీన్ని ఏం తప్ప దీన్ని ఏం లెక్క చేసుకోవాలంటారు. అందుకే చెప్పిండేది. అర్థమైనా లేదా? స్థావర జంగమాలు అన్నప్పుడు స్థావరాలు కొలివిస్తారు కానీ జంగమాలు కొలివిచ్చలేదు. అయితే పరమాత్మ జంగంలో కూడా ఉన్నాడు. సామాన్యంగా ఇది తెలియదు కాబట్టి జనం అంతా కూడా అసడ్డం చేసుకుంటారు. అంటే దాంట్లో పరమాత్మ ఉన్నాడు. చేతన పదార్థాలಲ್ಲಿಯೂ తారతమ్యವೆನಿಸುತ್ತಾರೆ. ఈ కూడా అంతా ఒకే రకంగా ఉంటుందంటే ఒకే రకంగా ఉండలేదు. అవి కూడా వాటి యొక్క సంస్కారాన్ని బట్టి ఎట్లుంటాయో దానిలో ఆ సంస్కారాన్ని బట్టి ఆ యొక్క ప్రకాశం బయటకు వస్తూ ఉంటుంది అనమాట. కಡೆಗೆ ಎಲ್ಲಕ್ಕಿಂತ ತಾನೇ ಶ್ರೇಷ್ಠನು ಎಂಬ దురహంకారದಿಂದ మరయుత్తారే. ఎప్పుడు ఏం చేసినాడు? కనపడే దాంట్లో 2 విభజించినాడు. చేతనము అచేతనము అని విభజించినాడు. అచేతనం అనేది పనికి రాదు, చేతనం ఏదో పనికి వస్తున్నాడు. నేనే ఈ అన్నిటికంటే శ్రేష్టం అంటాడు వీడు. ఈడు ఇది జంగమే, ఈడు కూడా చేతన పదార్థమే. మరి చేతన పదార్థంలో చెప్పు నేను ఎక్కువ అనేదానికి ఏముండదు అహంకారంతో. అందుకే పతనం అవుతాడు అనమాట. ఎప్పుడైతే నేననే అహంకారం వచ్చిందంటే మనం పతనమయ్యేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దురహంకారದಿಂದ మరి ಆದರೆ నిజమేను చేతన ಒಂದೇ ఇరతక్కద్దు. కాబట్టి నేను కాదు, నువ్వు కాదు, ఆ చైతన్యం అనేది మాత్రమే ఉండేది. అంతేగాని రెండవది ఏది కూడా అదే జడ రూపದಲ್ಲಿ కండుబరుತ್ತದೆ. కాబట్టి ఆ చేతనం ఉంది కాబట్టి జడ రూపం అనేది కూడా కనబడుతుంది. ఆ చేతనం లేకపోతే జడ పదార్థం కూడా కనబడట్లేదు. కనసిನಲ್ಲಿ ನಾವು ಒಂದು ಬಂಡೆಯನ್ನು ఏరిద్దేవు. చూడండి, ఉదాహరణ చెప్తాడు. ఇప్పుడు స్వప్నంలో మనం ఒక బండ మీద పోయింటాం, పైకి ఒక రాయి ఏదైనా పడుతున్నట్టు పైన మీద ఎక్కింటాం. నా ಒಂದು ಬಂಡೆ ಏರಿದ್ದು ఎందుకోలోనా అనుకోండి ఆ కాలಕ್ಕೆ ನಾವು చేతనరు. ఎందుకంటే ఆ రాయి కదలేదు, మనం దాని మీదకి ఎక్కినాము, మనం చేతనము, అది కదలేదు కాదు. అవునా? ಬಂಡೆಯು ಅಚೇತನ ಎಂಬ ವ್ಯವಹಾರ ಸರಿ. ಆಯ್ತೆ. ಆದರೆ ಎಚ್ಚೆತ್ತ ಮೇಲೆ ವಿಚಾರ ಮಾಡಿದರೆ ನಮ್ಮ ಸ್ವರೂಪಕ್ಕಿಂತ ವ್ಯತಿರಿಕ್ತವಾಗಿ ಬಂಡೆ ಎಲ್ಲಿತ್ತು? మెలకు వచ్చింది. ఇప్పుడు మెలకు వచ్చినాక ఎక్కినోడు బండ 2 ఏడుండాయి. ఇప్పుడు ఏడుండాయపా? నువ్వు ఎక్కినావు, స్వప్నంలో నువ్వు ఎక్కినావు, బండ కింద ఉంది. అప్పుడు నువ్వేమనుకున్నావు? నేను చేతనం అనుకున్నావు, ఎందుకంటే ఎక్కిపోయినావు కాబట్టి. ఇది కదలలేదు, దాని మీద నువ్వు ఎక్కినావు కాబట్టి మెలకు వచ్చింది. ఇప్పుడు ఆ ఎక్కినోడు ఆ రాయి యాది చేతనము యాది జడము, 2 నీ స్వరూపమే, 2 మన స్వరూపమే. అర్థమైనా? చైతన్యంలోనే ఆ ఎక్కినోడు ఉండాలా, ఈడు ఉండాలి. 2 జడ పదార్థాలు 2 కూడా చేతనంలోనే ఉంటాయి. అది విశేషం అన్నమాట. ఇక్కడ దీంట్లో తెలుసుకోవాల్సిండేది చేతనం అంటేనే మనము చేతనమే కాబట్టి ఆత్మ అనకూడదు. చేతనంలో విశేషాలు ఉండకూడదు. కానీ
ವ್ಯತಿರಿಕ್ತ ಬಂಡೆಲ್ಲಿತ್ತು. ಎಲ್ಲ ನಮ್ಮ ಕನಸಿನೊಳಗೆ ಅಡಕವಾಗಿತ್ತಲ್ಲವೇ? ಆ ರಾಯಿ అనేవాడు ఎక్కినోడంతా దీంట్లోనే కదా ఉండాల్సిండేది. ಇಡೀ ಅವಸ್ಥೆಯನ್ನು ಅವಸ್ಥಾತ್ಗತ ಚೇತನ ವಸ್ತುಗಳನ್ನು ಬೆಳಗುತ್ತಿದ್ದು ನಮ್ಮ ಸ್ವರೂಪವೇ ಅಲ್ಲವೇ? ఈ మెలకువలో ఉండే ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికాన్ని అన్నిటినీ ప్రకాశపరుస్తా అనేది మన స్వరూపమే. మెలకు అనేది ఆటికే కాదు, అవస్థ అనేదే కాదు, ఇది జాగ్రత్త అనే అవస్థ. ఆ అవస్థలో ఉండే సర్వస్వాన్ని కూడా ప్రకాశపరుస్తా అనేది మన స్వరూపమే. అయితే మనం ఏమనుకుంటున్నాము, అట్లా అనుకోకుండా అవస్థలో దేహాలతో మేము పలానూరులో పడినాము అని అనుకుంటున్నాం మనం. ఎందుకు? ఈ దేహ బుద్ధి చేత. అయితే విచారం చేస్తే దేహం నీవు కాదు అని గుర్తిస్తే నీ స్వరూపంలోనే ఈ దేహాలు, ఈ అవస్థలు కూడా అన్ని పడింటాయి. అది తానే ఎల్లవో ఆగి తోరలిల్లవే. అదే అంతా కనబడుతుందా లేదా? ఇప్పుడు మీకు స్వప్నం అంతా కనబడిందంటే వేరే స్వప్నం ఏటి నుంచి అన్నా వచ్చినా నీలోనే వచ్చింది. జాగ్రత్త. అందుకే ఇట్లా ఈ రెండు అర్థమైపోతే ఇంకా మనం బయటకి ఎత్తలాడే పని లేదు. ముందు విషయం సార్, అది ప్రపంచము కనపడుతుంది అని చెప్పి రాశాడు కదా సార్. దేని వల్ల కనపడుతుంది? నీ వల్లే కనపడుతుంది అన్నాడు. స్వప్నానుభవం కనపడుతుంది నీ వల్లనే. స్వప్నానుభవం నీదే కదా. నిన్ను విడి స్వప్నం లేదని తెలిసిపోయి కదా. మరి కాబట్టి తెలుసు ఇంకా ఇప్పుడు కూడా నీ స్వరూపం వల్లే ఇది ఇంత తెలియబడుతుంది అనమాట. నువ్వేమనుకుంటావు అది ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అంటే కాదు. ఇప్పుడు పొరపాటు. నీ స్వరూపం అంతా జాగ్రత్తలు వేస్తున్నట్టు అర్థమయ్యలేదు. స్వప్నాన్ని చూపించినప్పుడు మాత్రమే సులభంగా అర్థమయ్యేది. అవును, కరెక్ట్. ఎందుకంటే అందుకే వేదాంతంలో స్వప్నానికి విలువ ఇచ్చినారు కానీ జాగ్రత్తకు విలువ లేదు. స్వప్నము నిద్ర అంటారు. అంటే స్వప్నము నిద్రనే అంటే స్వప్నం అంటే ఏమి? తన కాని దాన్ని తెలుసుకోవడం. మీకు అందరికీ తెలుస్తుంది. నా స్వప్నాన్ని విడిచి వచ్చిండే స్వప్నంలో నేననేవాడు కానీ, నేను చూసిన వస్తువులు కానీ యాడుండాయి అవన్నీ అంటే తన ఎందే కలిగినాయి అవన్నీ. తన ఏంటంటే తన స్వరూపంలోనే. అట్లనే ఈ జాగ్రత్తలో కూడా నేననే మెలకువ, ఆ మెలకువలో ఉండేటువంటి నేననేవాడు, ఆ వస్తువులు అన్ని నీ ఉన్నాయి అని ఎప్పుడు మనం గుర్తిస్తామో అప్పుడు వస్తువుల వైపు మనకు దృష్టి రాదు. మన దేహం వైపు కూడా తాదాత్మ్యం ఉండలేదు. ఈ అనుభవం మనకు వచ్చిందంటే అప్పుడు దేహ తాదాత్మ్యత ఉండలేదు. అసలు వస్తువులు కావాలనే. అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు దేహాన్ని గురించి ఆలోచన చేయలేదు, వస్తువుల గురించి కూడా ఆలోచన చేయలేదు. ఆత్మ ఎందే వాళ్ళు రమిస్తా అంటారు. అంటే హాయిగా ఆనందంగా ఉంటారు అని. మనకేమర్థమవుతుంది? ఖాళీగా ఉండే దాంట్లో ఎట్లా ఆనందం ఉంటుంది అని అంటారు వాళ్ళు. ఖాళీగా ఉండే దాంట్లో ఆనందం ఎట్లుంటుంది? ఇట్లా అంతా ఎంత సరుకులు ఉంటే దాన్ని చూసి ఆనందించచ్చు తప్ప ఏమీ లేని దాంట్లో ఆనందంగా ఎట్లుంటారు అని అంటారు కదా. ఇప్పుడు దానికి ఉదాహరణగా చెప్తుంది చూడు శాస్త్రం ఏమని. మీరంతా కూడా, మనమంతా ఈ ప్రపంచం కానీ ఈ మిగతా భూతాలన్నీ కానీ దేంట్లో ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఆకాశంలో ఏమేమి విశేషాలు ఉన్నాయి? శబ్దం ఒకటి ఉంది, అవకాశం ఉంది. ఇప్పుడు నీకు ఆకాశంలో ఇక్కడ ఏమన్నా ఉన్నట్లు అన్ని ఉన్నాయా? అయినా కూడా మనం ఆకాశంలో ఉండామా లేదా? ఇప్పుడు వాళ్ళ ఆత్మలో ఏమి లేకపోతే ఎట్లుంటారంటే ఆకాశంలో ఏమి లేకపోతే మనం అందరం ఉండామా లేదా? ఇప్పుడు మరి ఎక్కడ పోతారు? అట్లా మొత్తం అంతా ఏదైతే ఉందంటే అంతా తనలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ పోయే పని లేదు అని. ఇది మనకు ఉదాహరణ కూడా అంటుంది. మీరు ఏడున్నారంటే మేము భూమి మీద ఉండమంటారు. భూమి ఏడుందంటే ఆకాశంలో ఉంది. ఆకాశం అంటే శూన్యము. మరి శూన్యంలో మీరు ఉండారా లేదా? మరి ఎందుకుంటారు? శూన్యంలో ఇడిచిపెట్టి బాగా పోండి అంటే దాటిపోతారు. అట్లా ఆత్మ ఎందే ఉంటారు అంటే ఆత్మ ఇడిచిపెట్టి ఇంకేటికి పోయట్లేదు అని దాని అర్థం. అంతే. ఆత్మ ఎందే ఉండి ఆత్మ అయ్యే ఉండారు. అదే అది తానే ఎల్లవో ఆగితోలేదు. ఎంద మేలే అచేతనం ఎందద్దు చేతన ప్రతిభాస వల్లవే. ఏదైతే అచేతనం అంటున్నారో, ఎడమంటున్నారో అదంతా దీని యొక్క స్వరూపమే. దీని యొక్క స్వరూపం కంటే వేరే కాదు. హీగిరివల్లి చేతన వందే తత్వ. అది కాబట్టి మన స్వరూపమే లేదా పరమాత్మ స్వరూపమే సత్యము. అచేతనవాగలి అనాత్మవాగలి ಇಲ್ಲ ಎಂದು అనుభవానుసార కండుకొల్లలు అడ్డి ఏనిదే. ఇప్పుడు ఈ అనాత్మ అనేది కానీ అచేతనం అనేది కానీ లేదు అని కనుక్కునే దానికి మీకేం అడ్డం ఉంది అని? ఇప్పుడు ఏం అడ్డం లేదు మనకి. తొలగించుకునే దేహం నేను అనుకుంటే తొలగించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అనుభవం వచ్చేసింది కదా నీకు. నన్ను విడిచి ప్రపంచం లేదు, అవస్థ లేదు అనేది నీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు మీకు ఇంకా అడ్డమే ఉండదు. ఏనే ఇడిపించుకుంటే ఏంటి ఉండాయి? ఏటివి లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి దీంట్లో. ಹೀಗೆ ಉಪನಿಷತ್ ಋಷಿಗಳು ಅಚೇತನವೆಂಬ ಸ್ವತಂತ್ರ ವಸ್ತುವನ್ನೇ ಕಾಣರು. మనం చూసినట్ల ప్రపంచాన్ని అనేది వాళ్ళు చూసేలేరు. మరి ఏం చూస్తారు? పరమాత్మాన్ని చూస్తారు అంతే. మనకంతా అచేతన వస్తువులు అనాత్మ వస్తువులు కనపడుతున్నాయి, ప్రాణులు అవి ఇవి అని. వాళ్ళకి ఆ ఋషులకి అయినటువంటి వాళ్ళంటే పరమాత్మను తెలుసుకునే వాళ్ళకి ఇవన్నీ ఏం కనపడవు. అంటే ఉదాహరణ అంతే,
ఎట్లయితే మట్టి బొమ్మలన్నీ కూడా ఎన్ని కనపడినా కూడా మన్నును విడిచి లేవు అనే జ్ఞానం వచ్చినాక అవి ఏమైపోతాయి, బాధితమైపోతాయి నామరూపాలు. అట్లా వీళ్ళకి కూడా పరమాత్మను తెలుసుకుంటారు కాబట్టి నామరూపాలన్నీ కూడా లేకుండా పోతాయి. కనపడచ్చు, అవి కనపడినా కూడా దీనిలో వ్యాపకమే. కనపడతాయి, కనపడవనకూడదు. కనపడినప్పటికి కూడా ఎట్లా కనపడతాయి, నీ అట్లా నామరూపాలు భేదంతో కనపడవు. అంటే స్వస్వరూపాన్ని పొందినప్పుడు కనపడవు కదా ఇంకెక్కడ. అది చెప్తాను కదా, స్వస్వరూపాన్ని కనపడినప్పుడు పొందవు అనే దానికి అవి లేకుండా పోతే కదా. అవి లేవు లేవని అందుకే చెప్పేది. లేవు అనే దానికి మూలం ఏముండాలా, ఇదే ఉండాలా. అదే సో ఇప్పుడు స్వస్వరూపాన్ని మనం గుర్తించలేదు కాబట్టి ఇవి తోసేది. ఇప్పుడు చెప్తే కదా, నువ్వు దీన్ని దారం అని కనిపించినావు, అవును, బట్ట కనపడలేదా నీకు? కనపడింది, బట్ట కనపడుతుంది. అయితే దారాలుగా మనం చూసినప్పుడు, దారాలుగా చూసినప్పుడు కూడా వ్యవహార దృష్టితో బట్ట కనపడుతుందా లేదా? కనపడినా కూడా దారాలను విడిచలేదు అంటాడు అతడు. అర్థమైనా? ఇప్పుడు శంకరాచార్యులు జ్ఞాని అయినాడు, బోధ ఎట్లా చేసినాడు అంటే మరి ప్రపంచం కనపడుతూ బోధ ఎట్లా చేయాలి ఇప్పుడు? అట్లా కనపడినా కూడా అంతా పరమాత్మేనే. మనం ఏమంటాం, ఆయన మాకు బోధ చేసినట్టు, ఆయన మనకు బోధ చేసిన, ఆయన నేను చేస్తానండు, మీరుండారండు. ఎందుకంటే మనకు అనుభవం ఉంది కదా, సుషుప్త అనుభవం ఉంది కదా. అది కూడా ఉంది, ఉండని సుషుప్త అనుభవం ఉంది, దాని కాదని. ఒకవేళ అడిగితే కనబడినప్పటికి కూడా అది పరమాత్మగానే ఉంటుంది, కానీ మీ అక్కడ నామరూప భేదాలతో ఉండదు అంటాడు. ఇప్పుడు దాని మూలం గుర్తిస్తారు వాళ్ళు, కాబట్టి ఇది బాధితమైపోతుంది. ఇది ఆటోమేటిక్. కనపడినప్పుడు కూడా బాధితమవుతుంది. అది కనపడకూడదనే నియమం ఏం లేదు. కనపడినప్పటికి కూడా ఇప్పుడు చెప్తే కదా, ఆ ఉంగరం పిల్లోని కరగబెట్టినప్పుడు కంసలోనికి వాళ్ళ ఆయనకి ఏం అనుమానం రాలే, పిల్లోనికి ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ ఉంగరం పోయింది అని. బంగారు ఉంది అనేది వాళ్ళ ఆయనకి తెలుసు, కంసలోనికి తెలుసు. అట్లా జ్ఞానులకి ఎట్లుంటుందప్ప అంటే, ప్రపంచం ఉన్నా కూడా పరమాత్మే ఉన్నాడు అంటారు, ప్రపంచం లేకపోయినా కూడా పరమాత్మ ఉన్నాడు అంటారు, అంతే. అది ఈ డిఫరెన్స్ ఉండేది అనమాట. అట్లా కాబట్టి ಹೀಗೆ ಉಪನಿಷತ್ ಅಚೇತನವೆಂಬ ಸ್ವತಂತ್ರ ವಸ್ತುವನ್ನೇ ಕಾಣರು, ಅವರಿಗೆ ಎಲ್ಲವೂ ಚೇತನವೇ. ಇದೇ ಅನುಕೂಲ ಜ್ಞಾನಿಯಾದ ಪ್ರಹ್ಲಾದನು కంబవన్నే దేవరు ఎందను తెప్పించినాడు అనమాట. ఇటు దేవుడు అంటే దేవుడు ఉన్నాడు అంటే స్తంభాన్నే దేవుడు అన్నాడు అనమాట. ಅದು ಅಷ್ಟೇ ನಿಜವಾಗಿತ್ತು. ಆ ಪಿಲ್ಲೋಡು చెప్పింది ఏమైనా అబద్ధమైనా? ఆదರಿಂದ అజ్ఞానದ ಸೇತಿರೋ భేద వ్యవహారವನ್ನು తప్పు తెలివి ఉన్నప్పుడు మనము భేదంగా ఇదంతా కల్పిస్తున్నాం కాబట్టి ఉపసంహారಗೊಳಿಸಿ దీనంతా ఉపసంహారం చేసి జ్ఞానిಗಳನ್ನು అనుసరించి విచారం ಮಾಡಿದರೆ, ఇప్పుడు మనం తప్పు తెలివిలో ఉండి ఇవన్నీ వేరే పెట్టుకుంటే, ఇప్పుడు ఆ జ్ఞానుల యొక్క దృష్టిని అనుసరించి వాళ్ళు చెప్పేదాన్ని అనుభవాన్ని పెట్టుకొని చూస్తే, విచారం ಮಾಡಿದರೆ ಬೆಂಕಿ, ಅಗ್ಗಿ, ಸೂರ್ಯ, ವಾಯು, ಪರ್ಜನ್ಯ, ಜಲ, నేల ಎಲ್ಲವೂ పరబ్రహ్మವೆంಬುದು మనదట్టాగువదు. సూర్యచంద్ర నక్షత్రాదులు, భూమి, ఆకాశం అనేది ఇవన్నీ ఏ పేర్లు లేకుండా అంతా పరమాత్మ తప్పితే సపరేట్గా వేరే వేరే లేనే లేదు అనేది తెలిసిపోతుంది అనమాట. ಅದನ್ನೇ ಇಲ್ಲಿ ತಿಳಿಸಲಾಗಿದೆ, దాన్ని ఇక్కడ చెప్పినాం. కాబట్టి బ్రహ్మ దృష్టి నಮಗೆ ಒಂದೇ బారిగా ఎటకదిద్దరే. చూడండి, ఒకటే తూరే ఆత్మానుభవం ఎవరికి వచ్చేలేదు, ఎప్పటికీ వచ్చాయి. ఎన్ని కోట్ల జన్మలు వస్తేనే దాంట్లో ఏం ములాదేం లేదు. మళ్ళీ అది కూడా చెప్పచ్చు దీని గురించి. ఎందుకంటే నారదునికి ప్రత్యక్షంగా వచ్చింది, చెప్పినాడు, ఆయన చెప్పినాడు. ఏ శాస్త్రయుగాలు ఎప్పుడు పట్టింది? దేవుడు ప్రత్యక్షమైనాక పట్టింది. మనకి దేవుడే ప్రత్యక్షం కాలే, మనం తపస్సు చేయలే, ఇంక మనకెప్పుడు తెలిసేది అంత వినా. ఆయనకి అన్నేళ్ళు పట్టింది అంటే మనకి ఎన్నేళ్ళు పడుతుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. అయితే నిరుత్సాహపడకూడదు. దానికేం చెప్తాడు, ಎದುರಿದ್ರೆ ಬ್ರಹ್ಮ ಭಾವನೆಯನ್ನಾದರೂ ಜಗತ್ತಿನಲ್ಲಿ ತಂದುಕೊಳ್ಬೇಕು. భావం తెచ్చుకోండి. ఇప్పుడు ఈ కనపడే జగత్తంతా పరమాత్మను విడిచలేదు, కనపడే దేహాదులన్నీ పరమాత్మను విడిచలేదు అని తెచ్చుకోండి, భావం తెచ్చుకోండి చాలు. ఇప్పుడు వ్యవహారంలో తెచ్చుకుంటారు లేదా? మనం వచ్చి దేవుని గుడి లేకపోతే ఒక రాయి కానీ చెక్క విగ్రహం కానీ ఉంటే పరమాత్మ అని అంటాడారు లేదా? మీరు భావంతోనే కదా అడిగిపోతాండి. అది అటు ఉండేది ఏమైనా రాయని పోతామా? మరి దానికే భావం తెచ్చుకున్నప్పుడు దీని మీద ఎందుకు రాకూడదు మీకు భావన? ఇంపార్టెంట్, బాగుంది. అట్లా అదే మరి శాస్త్రం అన్ని ఇట్లాంటివి బాగా చెప్పేది. దానిలేమో అంత నమ్మకం విడిగిపోకపోతే ఏమన్నా అవుతుందేమో అని. అదే పరమాత్మ జగత్ అంతా ఇట్లా కనపడతా అంటే ఈయన పరమాత్మ అనే దానికి ఏం నొప్పోయింది అని మనకి. అందుకే మొట్టమొదట ప్రత్యక్ష దేవతలు అంటే ఇప్పుడు మనకు కనపడే వాళ్ళంతా భగవంతుని విభూతి. అందుకే పదార్థం అని చెప్పిండే, అది ఎక్కడెక్కడ నా విభూతి కనపడితే అంతా నన్నే అనుకోండి అని చెప్పిండే. దానికే భావం తెచ్చుకోండి, పర్వాలేదు మొట్టమొదట రాకపోతే కూడా. అది కూడా కష్టమెనిసిదరే,
ఒకవేళ ఇదంతా పరమాత్మనే మాకు అయ్యలేదప్ప, పెండ్లం వేరే, మొగుడు వేరే, కొడుకు వేరే, వాళ్ళు వేరే, ఇల్లు వేరే అని మీరు అనుకున్నా, ఒకవేళ అన్ని ఒకటి అనుకునే రాదు కదా వీళ్ళకి, అంతా పరమాత్మని ఎట్లా అనుకుంటారు? అనుకునే రాకపోతే ఉత్కృష్ట ఉపాధిಗಳಲ್ಲಿ ఆದರೂ బ్రహ్మబుద్ధిಯನ್ನು ಮಾಡಬೇಕು. ఇప్పుడు సూర్యుడు కనపడుతున్నాడు కదా, చంద్రుడు, నక్షత్రాలు ఇవి కనపడుతున్నాయి కదా, ఉపాధులతోనే ఉండేవి. అవి ఉత్కృష్టంగా అన్ని, ఎవడు ఇంకోట్లేదు, ఇంకో సూర్యుడు లేడు, ఇంకో చంద్రుడు లేడు. మరి అట్లా దానిలోనైనా కూడా పరమాత్మ భావం తెచ్చుకోండి. అందుకే మొట్టమొదట మనకు కనపడే దాంట్లో ఎప్పుడైతే వ్యవహారంలో అంటే ప్రకృతి పరమాత్మ అనేది వచ్చిందంటే ఇంక మనకు అన్ని సిద్ధమవుతాయి. మనకి ఆ ప్రకృతి పరమాత్మ అని రాలే, ప్రకృతిలో కూడా మళ్ళీ వికృతులనే చూసే పరమాత్మలు అంటాం మనం అనమాట. అది వచ్చిండేది ఇక్కడ. ಹಿಂದೂ ಧರ್ಮದವರು ಕಲ್ಲು ಮಣ್ಣು ಮರಗಳೆಲ್ಲ ದೇವರೆಂದರು పూజిస్తారు, ఈ తత్వం అడిగిరుತ್ತದೆ. పాశ్చాత్యులు మనల్ని ఏమంటారంటే వీళ్ళు చెట్లకే మొక్కుతారు, రాళ్ళకే మొక్కుతారు, పనికిరాంటికి మొక్కుతారు అంటారు. ఎందుకు వాళ్ళకి తెలీదు, పరమాత్మ తత్వం అంతటా ఉండదు, వాళ్ళ జ్ఞానం లేదు. అయినా మన వాళ్ళకి ఉంది కాబట్టి ఏది ఉన్నా కూడా భగవంతుడే ఉంటాడు అనే దానికే చెట్టుకే మొక్కుతారు, రాళ్ళకే మొక్కుతారు, ఇసుకే మొక్కుతారు, నీళ్ళకే మొక్కుతారు, ఏదన్నా చూడండి మొక్కుంటూ పోతుంటారు. వాళ్ళు అనేది వీళ్ళకి ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, మాకు ఒకడే దేవుడు, ఆయపై జీసస్ క్రైస్ట్ అనేది ఆయన పొగిడే అన్నట్టు వాళ్ళకి. అంతే, మనం అట్లా కాదు కదా, కాదు మరి. అది ఇప్పుడు మీకు ఇన్ని మంది, మా గాలి వాడుకోవద్దండి అప్ప, మా భూమిని తిరలాడొద్దండి, మా ఆకాశంలో ఉండొద్దండి, ఏడుంటారో ఉండండి మీ యాప్ చెప్పిన చోట. అది గుర్తు మనం పెట్టుకోండి. అలా ఊరినే వాళ్ళు చెప్పినట్లేని దాంట్లోకి ఏదో పాపాలు పోగొడతాడంట, అవి పోగొడతాడు, ఏ ఊడు పోగొట్టేకేయలేదు, చేసిన కర్మ అనుభవిస్తే పోతుంది అంతే. కాబట్టి ಹಿಂದೂ ಧರ್ಮ ದೇವರನ್ನು ಪೂಜೆ ಈ ತತ್ವ ಅಡಗಿರುತ್ತದೆ. ಆದರೆ ಇದು ಪ್ರಥಮ ಸೋಪಾನವಾಗಿದ್ದು కాబట్టి మొట్టమొదటి మెట్టు పరమాత్మను మనం తెలుసుకునే ముందర అన్నిటి అందు కూడా పరమాత్మ ఉన్నాడనే భావన మనలో వస్తే అది మొదటి మెట్టు అవుతుంది. నమ్మ చింతనయు హరియబేకు, ఇది ఈ విధంగా వ్యాప్తి చెందుకుంటూ పోవాలా. ఈ భావాన్నే ఎక్కువ పెంచుకుంటూ పోయినట్లల్లా మనకే అది వ్యాపకం వస్తుంది. ಆಗ ವಿಶ್ವವೆಂಬ ಎಲ್ಲವೂ ವಿಷ್ಣುವೇ ಎಂಬ ತತ್ವ ಸಾಕ್ಷಾತ್ಕಾರವಾಗುವುದು. అప్పుడు ఈ జగత్ అంటే పరమాత్మే అనేది మనకు బోధపడుతుంది. మానవును దేవరನ್ನು ಹುಡುಕೊಂಡು ఎಲ್ಲಿಗೂ ಹೋಗಬೇಕಾಗಿಲ್ಲ. మేము చెప్తే నమ్మరు, ఋషి చెప్తాడు చూడండి. ఇప్పుడు ఆడు దేవుడు ఉన్నాడు, ఈడు దేవుడు ఉన్నాడు, ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ಅವನು ತಾನು ಇರುವುದೇ ದೇವ ನಿರ್ಮಿತವಾದ ಹಾಗೂ ದೇವದತ್ತವಾದ ಬ್ರಹ್ಮಾಂಡದಲ್ಲಿ ಎಂಬುದನ್ನು మనం అనుಕೊಳ್ಳಬೇಕು. ఏ ప్రపంచాన్ని అయితే తాను సృష్టించినాడో ఆ ప్రపంచంలోనే తానున్నాడు అని. అలా ఇప్పుడు ప్రపంచాన్ని సృష్టించినోడు ఇంక బయటికి అడిగిపోతాడు ఆయన కానీ అడిగిపోతాడు అని ఇంక ఇప్పుడు. కాబట్టి అంతటా తానే ఉండాలనేది మనం గుర్తించాలి ఇక్కడ, అంతే. కాబట్టి అనంతర తన సుత్తముత్తలు కండుబరువ, మన చుట్టుముట్టు కనబడేటువంటి ಹಾಗೂ తాను వ్యవహరిಸುವ ప్రపంచದೊಳಗೆ, ఏ ప్రపంచంలో అయితే మనం వ్యవహారం చేస్తామో దాంట్లో ಎಲ್ಲಾ ವಸ್ತುಗಳಲ್ಲಿಯೂ ಭಗವಂತನಿದ್ದಾನೆಂದು ತಿಳಿದು గౌరవిస్తా అనుసంధానం ఆడಬೇಕು. ఏ దాన్ని కూడా మనం తృణీకరించకూడదు, తాస్కారం చేయకూడదు. పనికిరాంది చెత్త అని ఇట్లా అనద్దండి. చెత్త అనేది కూడా పరమాత్మ స్వరూపమే. ఎందుకంటే పరమాత్మ స్వరూపం చెత్త కూడా బయటకు వచ్చేకి లేదు, ధూళి వచ్చే పని లేదు, దుమ్ము వచ్చే పని లేదు, పరమాణు కూడా వచ్చేకి వీలు లేదు. అంతా అయిందే. చెత్త కదా తింటాము, తిన్నాక మళ్ళీ చెత్త పనికిరాదని తీసాము. శనిక్కాయలు తినేది ఇవన్నీ బొప్పులని పనికిరావు అనేది. ఆ తినేదానికి ఆధారం అవే కదా ఉన్నింది, ఇంతవరకు కాపాడింది. కాబట్టి ఇట్లా ఆలోచన చేసుకోవాలా. మనం తింటాం కానీ తినేదానికంతా ఆధారం అంతా అవి ఇచ్చినాయి, దాన్ని కూడా గౌరవించుకోవాలి. అవి కూడా పరమాత్మ స్వరూపమైన దానికి తీసుకోవాలంతే. మానవుని ಕುಡಿಯುವ ನೀರು, ತಿನ್ನುವ ಅನ್ನ, ಉಸಿರಾಡುವ ಗಾಳಿ, ఆశ్రయವಾಗಿರೋ భూమి, సుತ್ತముత్తల గిడమర పైరు పచ్చగలు ఎల్లవూ పరబ్రహ్మವಾಗಿవే. కాబట్టి దీనిని మొదట లెక్క పెట్టుకోండి. దేవుల్లోనే మనం తిరగాడేటువంటి భూమి, తాగే నీళ్లు, తినే అన్నము, చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు, ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపమైన భావన మనలో వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్ గా అందరు దేవుళ్ళు కూడా దాంట్లోనే ఉంటారు. ఏ దేవుడు కూడా పరమాత్మ అయిపోతామంటే భయపెట్టేకి ఎవరికి అధికారం లేదు. అర్థమైనా లేదా మీకు? నేను పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే పోవాలా కాబట్టి మీరు అనుగ్రహించండి, అంతేగాని అడంకం పెట్టలేదు. ఎందుకంటే ఆ విషయం భగవంతునికి తెలిస్తే వీళ్ళు పరమాత్మ అయిపోతా అంటే ఆటంకాలు పెడతా మొదటికి అక్కడ పడతాయి ఏట్లు. అట్లా కాకోకుండా మీరు మాకు దుడ్లు కావాలా, ఆరోగ్యం కావాలా, ఐశ్వర్యం కావాలా, కొడుకులు కావాలా, ఉద్యోగాలు కావాలంటే వాళ్ళు ఆటంకాలు చేస్తారు.
మమ్మల్ని అడుక్కుంటున్నారు కదా అని ఇప్పుడు 24 గంటల అవే మన ఆ ఉంటాయి కాబట్టి మనల్ని బెదిరించేది వాళ్ళు. ఎందుకంటే చెప్తాది, శాస్త్రమే చెప్తుంది, ఎప్పుడైతే ఒకడు భగవతత్వాన్ని తెలుసుకుంటే పోతాడు అన్నట్లయితే, లేదా స్వర్గలోకానికి పోతాడంటే సేవ చేసే వాళ్ళు తక్కువైతారంట వాళ్ళకి. కాబట్టి స్వర్గానికి పోకోకుండా ఆటంకాలు చేస్తారు. అయితే పరమాత్మ వైపు పోతే ఆటంకాలు చేసేయలేరు. మిగతా లోకాల దిక్కు ఎక్కడ పోయినా వాళ్ళు ఆటంకాలు. పరమాత్మ కావాలంటే మాత్రం ఎవడు అడ్డు పెట్టేయలేదు. పాపాన్ని సాయం చేయాలంటే వీళ్ళంతే. అందుకే ఏ దేవతలన్నా కానీ మాకు పరమాత్మ ప్రాప్తికి అనుగ్రహం అని అడుక్కుంటాడు అంతే. యాడికి పోయినా కూడా, ఆ దేవుని పోయి అడిగినా కూడా ఇంతే. అంతవరకు అడుక్కుంటుంటే చాలు, మనకు కావాల్సింది జరిగిపోతుంది. ಒಂದೊಂದು ಆ ಬ್ರಹ್ಮವನ್ನೇ ಪ್ರತಿನಿಧಿಸುತ್ತಿವೆ. నీరనేదే పరమాత్మ, అన్నం అనేదే పరమాత్మ, అన్నీ అదే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. పదాలేం వాడతాము, అయితే ఉపయోగించుకోము. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటాం కానీ పరబ్రహ్మ అనే బుద్ధి రాదు. తినేది అన్నం అని అంటాం అంతే. లేదా కూడు అంటారు, ఎక్కువ తక్కువ అయితే. పిండ కూడేసేదాన్ని కూడు అంటారు, మనం కూడా కూడు తింటాం అనేది అట్లా ఉపయోగించుకుంటాం. ಈ ಶುಭದೃಷ್ಟಿಯನ್ನು ಮಾತ್ರ ಶಾಸ್ತ್ರಾಚಾರ್ಯರ ಉಪದೇಶದಿಂದ ನಾವು ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. కాబట్టి ఈ రహస్యం అంతా కూడా, ఈ జ్ఞానం అనేదంతా, ఈ దృష్టి మనకు రావాలప్ప అంటే అనుభవమైనటువంటి శాస్త్రాచార్యుల ద్వారానే మనకి. బుక్కులు అందరూ చదువుకోవచ్చు, బుక్కులేం చదివేదేం పెద్ద కష్టం కాదు. అయితే దాంట్లో ఉండేటువంటి లోతుపాతలు తెలుసుకునే ఎవరి చేత కాదు, వాళ్ళే విశదీకరించి చెప్పిండాలి దీనిని. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గురువు శాస్త్రము అవశ్యంగా ఉండే తీరల్లా అని చెప్పి చెప్పిందనమాట. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరమావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.